నమస్తే అండి శివకుమార్ గారు. సార్ 2019 అంటే ఎన్నికలంటే అది వేరు. 2024 ఎన్నికలంటే అదో రకమైన ఇది. చాలా గట్టిగా ఉంది ఇప్పుడు పోటీ. ఏమంటారు? చాలా తప్పు. ఆ, పోటీ ఏం గట్టిగా ఏం లేదా? ఎలా గట్టి ఫైట్ ఉందని అనుకుంటున్నారు? ఏమో ఇప్పుడు 3 కలిసినాయి. అక్కడ కూటమి రెడీగా ఉంది. టీడీపీ ఉంది, జనసేన ఉంది, ఆ తర్వాత బీజేపీ కూడా కలిసింది. సో ఆ ముగ్గురు కలిసి ఒక క్యాండిడేట్ని ఇక్కడ పెడతారు. ఆ క్యాండిడేట్ మరి జనసేన నుంచి వస్తారా, టీడీపీ నుంచి వస్తారా? సరే, జనసేన అయితే అయిపోయిందని అంటున్నారు మనోహర్ గారు కానీ, కాబట్టి అయిపోయింది ఇంకా చెప్పచ్చు. సో మనోహర్ని గారిని ఎదుర్కోవాలా? సో నేనేమంటానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు సిపిఐ, సిపిఎం, బీజేపీ అలాగే అప్పుడున్న పార్టీలు 2014 మహాకూటమి అని ఒక పెద్ద కూటమి పెట్టారు. అవును. ఏం జరిగింది? నో రిజల్ట్. అవును. సో ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది కూటములు కాదు. ఒక పార్టీ ప్రజలకి ఏం చెప్పింది, చెప్పిన దాన్ని అమలు చేసిందా లేదా. ఓకే. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీ. సో దాని మీనింగ్ ఏంటి? ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల కోసం. ఎస్, ఇదే కదా అంతే డెమోక్రసీ మీనింగ్. సో మనల్ని పరిపాలించుకోవాలని కోరుకుంది దేనికోసం అంటే, మా అవసరాలు ఈ 5 సంవత్సరాల్లో మా అవసరాలని నువ్వు తీర్చు అని మాకు ఒక మ్యాండేట్ ఇచ్చాం. అవును. ప్రజలు మేమేం చేసాం? ప్రజల అవసరాలు పాదయాత్ర రూపంలో తిరిగినప్పుడు ప్రజల అవసరాలు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన పార్టీ అధికారంలోకి వస్తే నేనేం చేయాలి అని ప్రజల్ని అడిగితే, అయ్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు ఈ రకంగా ఉంది, ఇదిగో రైతుగా మేము ఇబ్బంది పడుతున్నాం, ఒక మహిళగా మేము డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసింది తెలుగుదేశం పార్టీ, మాకు ఇస్తా అన్నా మా అకౌంట్లో వేస్తా అన్నా డబ్బులు వేయలా, అలాగే ఒక స్టూడెంట్ మాకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మమ్మల్ని నిరుద్యోగంలో పెట్టారు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అలాగే పెన్షన్దారు మా పెన్షన్ సరిగ్గా రావటం లేదు, ఇలా ప్రజలు మా ముందు మ్యాండేట్ పెట్టారు. అవును. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినాం. సో ఈ పాదయాత్రలో పొందవచ్చిన అంశాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ముందు నవరత్నాల రూపంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తాను అంటే, ఇదిగో ఇది చేస్తాను అంటే, ప్రజలు పాదయాత్రలో ఏమైతే కావాలని కోరుకున్నారో దానికి అనుగుణంగా వారు చెప్పిన దాంతో పాటు ఇంకా ఏమైనా చెయ్యాలా ప్రజల కోసం చెప్తే, దాంట్లో నుంచి వచ్చింది 45 సంవత్సరాలు నిండిన మహిళలకి చేయూత పథకం. అవును. ఇలాంటి అన్నిటి పొందపరిచి మేనిఫెస్టో రిలీజ్ చేసాం. ప్రజలు ఓటేశారు. అది ప్రజల బాధ్యత. అంటే ఒక పార్టీగా మేము చెప్పి వాళ్ళ యొక్క ఎజెండాని తీసుకొని ఆ ఎజెండాని పొందపరిచి మేము మేనిఫెస్టోలో పెట్టి మేము ఇది చేస్తాం అని చెప్పాం. ప్రజలు నమ్మారు, ఓటేశారు. ఎస్, ప్రజల బాధ్యత అయిపోయింది. ఈ నెక్స్ట్ పవర్లోకి వచ్చాం. ఎలా వచ్చాం? 151 సీట్లతో వచ్చాం. 151 సీట్లతో పవర్లోకి వచ్చేవరకు ప్రజల యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకూడదని చెప్పి చిత్తశుద్ధితో ప్రజలకి మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో ఆ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేసి చూపించాం. ఇంకా కొన్ని అమలు కాల. ఏది అమలు కాలా? ఎస్, తీసుకుందాం. ఏది అమలు కాలా? జాబ్ క్యాలెండర్. ఎస్, తప్పేముంది? మేము 99% అమలు చేసాం. ఆ 1%లో అది ఒకటి అవ్వచ్చు. మేము ఎప్పుడు చేసింది చెబుతున్నాం, చేయింది చేయలేదనే చెబుతాం. దాన్ని ఎస్కేపిజం చేసి అలా చేసాం ఇలా చేసామని చెప్పట్లేదు మేము. ఎస్, ప్రతిపక్షాలు మాట్లాడేది అవే. దానికి సమాధానం వాళ్ళు బురదేస్తారు, మీరు దానికి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ రోజున. దేనికి అడుక్కోవటానికి అవసరం లేదా? అవసరం లేదు. ప్రజలు అసలు ఒక రాజకీయ పార్టీ మనం అనలైజ్ చేద్దాం. ఒక రాజకీయ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని 50% కూడా నెరవేర్చలేకపోతున్నాయి 5 సంవత్సరాల్లో. ఉదాహరణకి 2014 తెలుగుదేశం పార్టీ ప్రజలకు అధికారం ఇస్తే రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, ఇంటికో ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగ భృతి అని చెప్పారు. కానీ 4 సంవత్సరాల 10 నెలల్లో రుణమాఫీ కొండయ్య కోటయ్య అని ఏదో కమిటీ వేసాడు. ఆ కొండయ్య కోటయ్య చివరిదాకా తేల్చలా, ఇలా కోటయ్య కమిటీ గుర్తు లేదు కాబట్టి. సో నిరుద్యోగ ఇంటికో ఉద్యోగం అన్నా, ఇంటికో ఉద్యోగం కాదు కదా, ఊరికో ఉద్యోగం కూడా ఇలా. అదేమంటే రాజధాని కడతానంటే అవలా. నిరుద్యోగ భృతి లేదు. ఎక్కడిచ్చాడు? ఎలక్షన్కి కరెక్ట్గా 4 రోజుల ముందు నిరుద్యోగ భృతి 2000 అని చెప్పి. ఎప్పుడు ఎలక్షన్ ముందు?
2019 ఎలక్షన్స్ ముందు. అంటే 4 సంవత్సరాల 10 నెలలు 11 నెలలు అమలు చేయకుండా నెక్స్ట్ ఫెన్షన్ ఎప్పుడు పెంచాడు 1000 రూపాయలు? ఎలక్షన్ కరెక్ట్గా 2 నెలల ముందు, 2 months ఎలక్షన్. అది కూడా ఈ ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత 2000 చేస్తానని చెప్పిన తర్వాత చెప్పినాక ఇతను 2000 చేశాడు. సో ఇది ఒక రాజకీయ పార్టీకి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో చేసింది. మేము 5 సంవత్సరాల్లో సేమ్ ప్రజలు ఎవరికైనా 5 సంవత్సరాలు ఇచ్చేది, 5 సంవత్సరాల తర్వాత ఎలక్షనే. సో మాకిచ్చిన 5 సంవత్సరాల్లో మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ప్రజలు 151 సీట్లు ఎంత ప్రేమతో అభిమానంతో మనకు ఓటేశారో ఆ అభిమానాన్ని ప్రేమని కాపాడుకోవాలని చాలా రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ ఆర్టిస్ట్ కూడా పక్కన పెట్టి ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చిన మాటని నిలబెట్టే క్రమంలో చిత్తశుద్ధితో చేసి చూపించాడు. ఇది మాటలు కాదు, నవరత్నాలే కనిపిస్తున్నాయి, పెద్దగా ఏం కనిపించట్లే అంతమించి. నేనేం కోరుకుంటానంటే అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు అభివృద్ధి కావాలని అన్నారు. ఆ రకమైన అభివృద్ధి కనిపించింది 5 ఏళ్లలో అంటే ఆ పార్టీ నాయకుల అభివృద్ధి, ప్రజల అభివృద్ధి? ప్రజల అభివృద్ధి. మరి ప్రజల అభివృద్ధికే కదా మేము చేసింది. ఇంట్లో పేదవాడి పిల్లాడు కార్పొరేట్ స్థాయి స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళటం అభివృద్ధి కాదా? పేదవాడి పిల్లవాడు యూనిఫామ్ వేసుకొని, షూ వేసుకొని, టై పెట్టుకొని, బ్యాగ్ తగిలించుకొని, ఏదైతే ఒక పెద్ద గొప్పింటి పిల్లవాడు, గొప్పింటి అంటే ఇక్కడ కులం కాదు, డబ్బులు, ఆర్థిక పరిస్థితులు బాగున్న వ్యక్తి తన కొడుకునో కూతురునో ఒక మంచి కాన్వెంట్లో ఎలా అయితే చదివించుకుంటున్నాడో, ఆర్థిక పరిస్థితి బాగాలేని సామాన్యుడు, మధ్యతరగతి వాడు, పేదవాడి పిల్లాడు కూడా, వాడి పిల్లలు కూడా యూనిఫామ్ వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని, బుక్స్ పెట్టుకొని, షూ వేసుకొని, కార్పొరేట్ స్కూల్ లాగా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్కూల్లో ఏ బెంచీలు ఉన్నాయో ఆ బెంచీ మీద కూర్చొని, కార్పొరేట్ స్కూల్లో ఏ ఫ్లోరింగ్ ఉంటుందో అంతకన్నా నాణ్యమైన గ్రానైట్ ఫ్లోరింగ్ వేసి అడిగారా వాళ్ళు ఇవన్నీ మిమ్మల్ని చేయించమని? ఇది ఇంపార్టెంట్. మరి ఏమడిగారు ప్రజలు? చదువు చెప్పించమని అన్నారు, నాణ్యమైన చదువు కావాలని అడిగారు. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు మనం అభివృద్ధి అంటున్నాం. అవును, ఏ అభివృద్ధి అడిగారు ప్రజలు? ప్రతిపక్షం చెబుతున్న అభివృద్ధి కోరుకున్నారు ప్రజలు. వాళ్ళ అభివృద్ధి ఏం కావాలి? ఉపాధ్యాయులు ఉన్న స్కూల్ కావాలని అనుకున్నారు. అదే అభివృద్ధి. స్కూల్లో మౌలిక వసతులు కావాలని కోరుకున్నారు. ఉపాధ్యాయుల్ని మేము వేసాం. ప్రతి గవర్నమెంట్ స్కూల్ని నాడు నేడు కింద అప్డేట్ చేసాం, కోట్లు ఖర్చు పెట్టాం. మీ నియోజకవర్గంలో ఎంతవరకు జరిగింది అభివృద్ధి? అన్ని స్కూల్లో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక 10 స్కూళ్ళు ఉంటే 3 స్కూళ్ళు, ఆ 10 స్కూళ్ళని తీసుకొచ్చి ఒక 4-5 స్కూళ్ళుగా తయారు చేసేసి ఇది తగ్గించేశారు నెంబర్ అని చెప్పి మాట్లాడుతోంది ప్రతిపక్షం. కాదా? తప్పు. అది ఏంటంటే ఎక్కడైతే రేడియేషన్లో ఉన్న స్కూల్స్ని మెర్జ్ చేయటానికి, అది మెర్జ్ చేయటం కరెక్ట్ కూడా. ఓకే, ఎట్లా జస్టిఫై చేసుకుంటారు? ఇప్పుడు అక్కడ ఉన్నవాడు వాడి ఇంటి దగ్గర స్కూల్ ఉండాలని కోరుకుంటారు వాళ్ళు తల్లిదండ్రులు. ఆ స్కూల్ దాంట్లో వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ కొంచెం దూరంలో ఉన్న స్కూల్లో మీరు పడేసేస్తే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారుగా. మరి పెమ్మసాని చంద్రశేఖరరావు గారి ఈ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖరరావు గారికి ఒక స్కూల్ ఉంది. ఎక్కడ? బురిపాలెమా? వెస్ట్ బెరీ. ఓకే. అది తెనాలకి 4 కిలోమీటర్ల దూరం సార్. ఓకే. ఈ తెనాల్లో హైయెస్ట్ ఫీజు వసూలు చేసేది ఆ స్కూల్లోనే సార్. సుమారు 1,00,000 నుంచి 2 లక్షల వరకు ఫీజు ఉంది. కావాలంటే మీరు వెరిఫై చేయండి. శాసనసభ్యుడు అన్నాబోయి శివకుమార్ మాట్లాడిన ఈ మాట నిజమా అబద్ధమా? వెస్ట్ బెరీ స్కూల్లో ఫీజు ఎంత అని నేను అడుగుతున్నా. మీరు జస్ట్ వెరిఫై చేయండి, తప్పేం కాదు. నేను ఇది విమర్శకు చూడటం లేదు. అంటే ఇప్పుడు ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మీరు పథకాలు ఏం వర్తించవా? కాదు సార్, నా పాయింట్ ఏంటంటే, ఓకే, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెస్ట్ బెరీ స్కూల్లో సుమారు 700 మంది పిల్లలు చదువుతున్నారు సార్. ఓకే. ఎందుకు చదువుతున్నారు సార్? 4 కిలోమీటర్లు వెళ్ళి. క్వాలిటీ కాదా? కాసేపు అదే అనుకుందాం. ఎస్, క్వాలిటీ తప్పులే. అంటే క్వాలిటీ కోసం వెళ్తున్నారు, 4 కిలోమీటర్ల దూరం వెళ్తారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ స్థాయిలో స్కూల్ని తీసుకొచ్చి ఆ స్థాయిలో వసతుల్ని కల్పించి, ఎక్కడో 2 అడ్మిషన్లో 4 అడ్మిషన్లో ఉన్న స్కూలు ఇంకొక దగ్గర 50 అడ్మిషన్ల స్కూల్ ఉన్నప్పుడు 4 పిల్లలు ఉన్న స్కూల్ని తీసుకొచ్చి దీంట్లో మెర్జ్ చేస్తే ఆ పిల్లవాడికి
ఇంతమంది పిల్లలతో కలిసి స్కూల్లో ఉంటే అది మంచిదా చెడ్డదంటారా? కానీ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారా? డెఫినెట్గా సార్. ఎందుకు గమనించరు సార్? అసలు ఎందుకు గమనించరని మీరు అనుకో. ఓటేసే టైంలో వాళ్ళకి ఇవన్నీ గుర్తొస్తాయా? అసలు ఓటు దేనికి వేస్తాడు? ఓటు దేనికి వేస్తున్నాడు సార్? మన అభివృద్ధి ఎవరు చేస్తారో వాళ్ళకన్నా వేస్తారు. మరి వాడికి జరిగిందిగా, జరగకపోతే ఈడు, జరిగితే వేస్తాడుగా. అసలు ఓటు ఎందుకు వేస్తున్నాడు సార్? అంతే. అభివృద్ధి జరిగితే ఓటు. అవును. మనం ఎంచుకున్న ప్రభుత్వం మనల్ని బాగా చేసిందా చేయలేదా, ఏం చేసింది ఏం చేయలే, ఓ లిస్టు తీద్దాం. మీ అబ్బాయి మీ అమ్మాయి చదివే స్కూల్ బాగుందా లేదా? ఏ స్కూల్లో చదువుతున్నారు? ప్రభుత్వ పాఠశాలలో. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన బుక్స్ ఇచ్చారా? ఆంగ్ల మీడియంలో చదువుతున్నారా? ట్యాబ్ వచ్చిందా? ట్యాబ్ ఇచ్చారా? అవును. మరి ఇవన్నీ ఆ ఇంట్లో కనపడుతుందిగా. మేము ట్యాబ్ తీసుకొని స్కూల్కి వస్తే ఇచ్చి మళ్ళీ స్కూల్లో దాచేసి ఇంటికి పంపించలేదు కదా సార్. కరెక్టే. ఆ ట్యాబ్ పిల్లలకి ఇచ్చాం సార్. స్కూల్లో తెచ్చుకుంటున్నాడు, ఇంటికి పోయి ఇది చదువుకుంటాడు సార్. సో వాళ్ళ అమ్మ చూస్తుందిగా పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చింది నిజమని. వాళ్ళ అమ్మ చూస్తుందిగా పిల్లవాడికి ట్యాబ్ ఇచ్చిందని వాళ్ళ నాన్న చూశాడుగా. అవును. మా స్కూల్ నుంచి మా జగన్మామ నాకు ట్యాబ్ ఇచ్చాడని చెప్పి ఆ పిల్లలు చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారుగా. ఇంక మరి అభివృద్ధి తల్లిదండ్రులు కనపడక ఎవరికి కనపడి సార్? అవును. ఎవరికి కనపడింది? మీరు ఆ స్కూల్ గురించి చెప్తూ, పెమ్మసాని గారి స్కూల్ గురించి చెప్తూ 2 లక్షలు అక్కడ ఫీజు అని అన్నారు. ఇంకేమైనా పాయింట్స్ కనిపించినాయి దాంట్లో మీకు అక్కడ? అలా నా పాయింట్ ఏంటంటే, నేను స్కూల్ని విమర్శించాలని కాదు, లేకపోతే ఇంకోటి చేయని కాదు. సుమారు 2 లక్షల రూపాయలు ఫీజు అక్కడ ఉంటే ఆ ఫీజు కట్టి 4 కిలోమీటర్ల దూరంలోకి వెళ్తున్నారు కదా. డిస్టెన్స్ విషయంలో మీరు ఆ స్కూల్ డిస్టెన్స్ విషయంలో నేను అడిగింది అదే. ఒక ప్లేస్ నుంచి వీళ్ళు ఇంత ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం దూరం అవుతుంది కదా అని అనుకుంటూ మనం అనుకోవటమే కానీ వాళ్ళ దగ్గర లేదు అట్లాంటి ఆలోచన సార్. మన ఇంటి ముందు అన్నీ రావు సార్. అది కరెక్టే లేండి. మన ఇంటి ముందు అన్నీ ఉండవు. అంటే ప్రభుత్వం ఇచ్చేది మన ఇంటి ముందు ఉండాలా, మనం డబ్బు కట్టేది దూరంగా ఉండాలని ప్రజలు ఆలోచించారు సార్. ప్రజలు ఏం ఆలోచిస్తారంటే, అరే మనం సామాన్యులం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టి వెస్ట్బెర్రీలో చదవలేము, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 2 లక్షల రూపాయలు ఫీజు కట్టే స్కూల్లో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకి కూటంత వేతుల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కల్పించాడు. ఆ స్కూల్లో ఎలా అయితే చదువుతున్నారో ఈ స్కూల్లో కూడా టీచర్లు బాగా చదువుతున్నారు. ఆ స్కూల్లో పిల్లలు యూనిఫామ్ వేసుకొని ఎలా అయితే వెళ్తున్నారో ఈ స్కూల్లో కూడా మా పిల్లలు యూనిఫామ్ వేసుకొని, షూ వేసుకొని, బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నారు. అవి కూడా ఆయన ముఖ్యమంత్రి ఇచ్చినవి అన్నీ. మరి కాకి ఇంకోటి ఇచ్చాడు సార్. అదే చెప్తున్నాను నేను. ఓకే. కళ్ళ ముందు పిల్లలకి మిడ్ డే మీల్స్ పెడుతున్నాడు. ఆ మిడ్ డే మీల్స్లో కూడా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని వారానికి ఒక రోజు డిజైన్ చేసి 6 రోజులకి సరిపడా ఆహారాన్ని ప్రతి రోజుకు ఒక పిల్లలకి రుచికరంగా పౌష్టిక ఆహారం. ఇవన్నీ సక్రమంగా అమలవుతున్నాయి సార్? డెఫినెట్గా. నేను ఒకటే అడుగుతున్నా, అసలు మనం ఇక్కడ కూర్చొని మీరు అమలవుతున్నాయి అంటే నేను అమలవుతున్నాయని చెప్పడం ఇది కాదు. ఇది కాదు. గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. గ్రౌండ్ రియాలిటీలో ఆ స్కూల్లో చదువుతున్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనం వెళ్తే, లేదు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు అమ్మా అంటే జడ్పీఐ స్కూల్ అనో, మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ అనో, లేకపోతే ఇంకొక హై స్కూల్ అని చెప్పినప్పుడు నీ దాంట్లో ఈరోజు నీకేం పెట్టారమ్మా అంటే, నాకు ఈరోజు చిక్కీ ఇచ్చారు, సాంబార్ అన్నం ఇచ్చారు, కోడిగుడ్డు ఇచ్చారు అని చెబుతుంది. అది ఎలా తెలిసిద్ది? జరుగుతుంటేనే, రోజు తల్లిదండ్రులు చెప్తుంటేనే. ఇప్పుడు నేను భోజనం చేశాను సార్. ఇప్పుడు మీరు నన్ను శివకుమార్ గారు భోజనంలో ఏం కూరలు తిన్నారండి అని అడిగితే నేను చెబుతా కదా, అయ్యా గోంగూర పచ్చడి వేసుకున్నాను, తోటకూర ఎగురేసుకున్నాను అని చెబుతా కదా. అంటే నేను తినబట్టి కదా. ఇప్పుడు నేను భోజనం చేయలేదు అనుకో, మా ఆవిడ ఏం వండిందో నాకు ఎట్ట తెలిసిద్ది? తెలియదు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్స్ ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఎవరు సార్? అసలు ఈ పిల్లలు అసలు మీరు ఇది పాయింట్, ఎవడో పేదవాడి పిల్లలు, మధ్య తరగతి వాడి పిల్లలు, వీళ్ళు ఇక్కడ చదువుకుంటుంది, వీళ్ళు చదివేది, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదివేది వాళ్ళే. అనాదిగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 76 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివేది ఎవడు అంటే పేదవాడి పిల్లలు, మధ్య తరగతి వాడి పిల్లలు. వాళ్ళకి సార్ అక్కడ ఎందుకో తెలుసా? వాడి ఆర్థిక అసమానతలు, వాడి ఆర్థిక పరిస్థితులు, కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత లోపించి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వరకు ఏ ప్రభుత్వ పాఠశాల అయినా శిథిలావస్థలో ఉండి ఆఖరికి ఆ స్కూల్లో ఒక ఫ్లోరింగ్ పోయి
రాయి లేచిపోయి ఉంటే నాపరాయి, ఆ నాపరాయిని ప్లాస్టింగ్ చేయాలన్నా కూడా ఎవరో ఒకళ్ళ దాత సహాయంతో చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కరెక్టే. ఎందుకంటే ప్రభుత్వ గ్రాంట్స్ రిలీజ్ చేయక, చేసిన గ్రాంట్స్ రాక, వచ్చిన గ్రాంట్స్తో సరిపోక పిల్లలు టీచర్లు అవస్థపడిన సందర్భాలే. ఫస్ట్ టైం గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు కింద తీసుకొచ్చి వాటిని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచింది. ఇది నిజం. ఎస్, కాదంటే ఎలా? కానీ కాదంటున్నాయి కదా ప్రతిపక్షాలు ఇప్పటికీ కూడా. టీడీపీ చెప్తోంది అసలు అక్కడ ఏం అభివృద్ధి జరగలేదని అంటోంది. ఏంటో వాళ్ళు తీసుకొచ్చారు బైజూస్ అట్లాంటివి, అవి ఎవరికి ఉపయోగపడతాయని చెప్పి నేను పెమ్మసారి గారితో ఇంటర్వ్యూలో కూడా నేను అడిగితే ఆయన అదే చెప్తున్నాడు ఆ మాట. ఏమని? బైజూస్ లాంటివి అవి ఎవరికి ఉపయోగపడతాయి, బైజూస్ లాంటివి డబ్బులు ఖర్చు పెట్టారు, దానికి ఊరికినే డబ్బులు ఖర్చు పెట్టారు. ఆయన అంత చదువుకోలే నేను, డెఫినెట్గా ఆయన నాకన్నా పెద్దాడు, నేను ఆయన అంత చదువుకోలేదు, ఆయన అంత ఆస్తి నాకు లేదు. నేనేదో సామాన్య కుటుంబాన్ని, రైతు కుటుంబంలో నుంచి వచ్చినాడిని. ఆయనలాగా వేల కోట్లు మాకు లేవు, ఆయనలాగా నేను పెద్ద చదువుకోలేదు. బట్ ఆయన చేసేది మాత్రం అమెరికాలో కూడా ఇలాంటిదే, బైజూస్ కంటెంట్ లాంటిదే. దయచేసి అది గమనించాలి. ఆయన అమెరికాలో చేసేది కూడా సార్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం సిలబస్ను ఫేమ్ చేయటం, పుస్తకాలు రాయటం. ఆ పుస్తకాలు రాసే ఆయన ఈయన చెప్పే వేల కోట్లు కూడా సంపాదించింది ఆ పుస్తకాలు రాసే సార్. సో పుస్తకాలు రాసినప్పుడు కంటెంట్లో రకరకాలుగా ఉంటుంది. ఆ కంటెంట్ ప్రజలకు ఉపయోగపడి ఉండొచ్చు. అలాగే బైజూస్ కంటెంట్ కూడా ఒక కంటెంట్ సార్. దాంట్లో బాగుందో బాగోలేదు అనలైజ్ బహుశా ఆయనకి తెలిసి ఉండొచ్చు, చనిపోయినది. నేనేమంటాను తెలుసా, మేము ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి వెళ్తాం సార్, లేకపోతే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎంసెట్ ఆర్ ఇంకో దానికి ఎగ్జామ్కి వెళ్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక గైడు, అవును, పలానా వాడి గైడు, పలానా వాడి సిలబస్సు. అవును. సో ఆ గైడ్ని పలానా వ్యక్తి రాసిన గైడ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది పబ్లిక్లో ఉండేది. సో ఆ బెటర్ దానికి వెళ్ళి దాని మీద ప్రిపేర్ అవుతాం. దాని మీద ప్రిపేర్ అయినాక ఆ ప్రిపేర్ అయిన గైడ్ని బట్టి నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఇది బెస్ట్ గైడ్ అని చెప్పి నేను కూడా ఫీల్ అవుతాను. అవును. ఒకవేళ నేను చదివిన గైడ్ ప్రకారం, నేను చదివిన బుక్ ప్రకారం నాకు మెరిట్ మార్కులు రాకపోతే ఈ గైడ్ మంచిది కాదు అని చెప్పి దాన్ని పక్కన పెడతాం సార్. అవును, అంతే కదా. అవును. సో ప్రభుత్వం బైజూస్ కండక్ట్ అనేది పిల్లలకు ఉపయోగపడేది అని చెప్పి ఒక అనలైజేషన్ చేసి ఒక సర్టెన్ అధికారులందరినీ దాని మీద వర్క్ చేయించి ఆ బైజూస్ కండక్ట్ని పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆ ట్యాబ్లో పొందపరిచి ఇచ్చాం. ఇది ఒక ప్రయోగం, ఇది మంచి జరిగిద్ది అని. ఒకవేళ నిజంగా ప్రభుత్వం చేసిన ఇది మంచి జరగకపోతే బైజూస్ కాబట్టి ఇంకొక బెటర్ వస్తుంది. ఏమన్నా దాంట్లో చంద్రశేఖర్ గారు రత్తే దాన్నే పెడతాం. రేపు పొద్దున ఆయన అమెరికాలో రచ్చాడు, ఇండియాలో రత్తే ఆయనే పెడదాం. తప్పేముంది? అభివృద్ధి కావాలి అంతేగాని మా పాలసీ ఏంటి? ఏదైతే సుమారు కార్పొరేట్ స్కూల్లో ఈ కంటెంట్ను వాడి కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి మెరిట్ని, నాలెడ్జ్ని పొందే కంటెంట్ని పేదవాడికి, మధ్యతరగతి వాడి పిల్లలకు కూడా అందించాం. అది మా కంటెంట్ సార్. అది మా 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 ప్రయత్నం, మా చిత్తశుద్ధి. మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంటో తెలుసా? ఎవడైతే కార్పొరేట్ స్కూల్లో ట్యాబ్స్ ద్వారా ఆ పిల్లలు ఆర్థికంగా బాగున్న పిల్లలు కాబట్టి వాళ్ళు ట్యాబ్ను కొనుక్కున్నారు. అవును. ప్రభుత్వ పాఠశాలలో పేదవాడు, మధ్యతరగతి వాడి పిల్లలు కొనుక్కోలేరు. ఆ కొనుక్కోలేని పిల్లలకి ప్రభుత్వమే ట్యాబ్ ఇచ్చి ఆ కంటెంట్, వాడికి కావాల్సిన ఆ సిలబస్ కంటెంట్ బైజూస్కి వెళ్ళాం. ఇవి కాదు, బైజూస్ కాదు, అది మంచిది కాదు, ఇంకా బెటర్గా ఉంది, ఇంకోటి నెక్స్ట్ ఇంకోటికి వెళ్తాం. అంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఒక విద్యను అందించాలనేది ప్రయత్నం. సక్సెస్ అయ్యారా దాంట్లో అంటారు? పూర్తి స్థాయి. మీ నియోజకవర్గంలో బాగా సక్సెస్ అయ్యారా? 100%. ఎందుకంటే ట్యాబ్ ఇచ్చింది నిజం, బైజూస్ ఇచ్చింది నిజం. రైట్. ప్రతిపక్షం కూడా చెబుతుందిగా బైజూస్ ఇచ్చారని. కాదు, బైజూస్ మంచిది కాదు, అది వేరు. ఓకే, నేను అదే చెబుతున్నా. నేను ఎగ్జామినేషన్ ప్రిపేర్కి వెళ్ళినప్పుడు ఓ బుక్ని ఫాలో అవ్వా, మంచి మార్క్స్ వచ్చినాయి, ఇది మంచి బుక్ అనుకుంటున్నా.
ఈ బుక్ని ఫాలో అయ్యి వెళ్తే నాకు మంచి మార్క్స్ రాలా, ఈ గైడ్ మంచిది కాదు అనుకుంటున్నా. మంచిది కాదన్నప్పుడు బెటర్ దానికి వెళ్తాను. విద్యా వైద్య రంగాలు మాత్రమే కాదుగా అభివృద్ధి అంటే, చాలా ఇంకా మిగతా అంశాలు కూడా ఉంటాయి కదా. అలా ఎంప్లాయ్మెంట్ విషయం కానీ, ఇప్పుడు మనం అలా పరిశ్రమల స్థాపన విషయం కానీ డెఫినెట్గా ఉంటుంది. నేనేం చెబుతానంటే, ఈ రాష్ట్రంలో సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో అన్ని అద్భుతాలు చేస్తానని చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయాడు సార్ 4-5 ఇయర్స్ స్పాన్లో? సరే, ఆయన నిర్మించలేదు, మీరెందుకు నిర్మించలే? ఇక్కడే పాయింట్ ఉంది సార్. అమలు కానీ చేయలేని ప్రజలకు అడ్డగోలుగా చెప్పి అధికారాన్ని తెచ్చుకోవటం అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యడు. మనం చేయగలిగినది మన బడ్జెట్టు, మన రాష్ట్ర ఆర్థిక వనరులు విడిపోయినాక ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వీటన్నిటినీ ఎనలైజ్ చేసి ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న డబ్బుల్లో ముందు మన ప్రజలు స్టేబుల్ అవ్వాలా. రాష్ట్ర విభజన జరిగినాక ప్రజల్ని స్టేబుల్ చేయాలా. రైట్. చేయాలంటే ప్రభుత్వం అమలు చేయగలిగే హామీలే ముందుకు తీసుకురావాలి. లేదా రుణమాఫీ గురించి 2014లోనే మీరు ఇవ్వండి రుణమాఫీ అంటే చాలు మనం అధికారంలోకి వస్తామని చెప్పి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు చెప్పారట. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకని? వాస్తవంగా చేయలేము అన్నాడు. మరి అదే రుణమాఫీ చేస్తామన్నది చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఎన్నుకున్నారు. కానీ చంద్రబాబు చేయలేదు. దాని రిజల్ట్ అధికారం వచ్చిందిగా. దాని రిజల్ట్ 2019లో చూశారు. అదే నేను ఇప్పుడు అదే చెప్పమంటున్నా. ఇప్పుడు అదే మనం అనలైజ్ చేయమంటున్నా. 2019 ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏమైతే చేస్తానని చెప్పాడో ఈరోజు 2024కి మేము 99% మొత్తం చేశాం. ఓకే. చేసిన ప్రభుత్వం, ఇచ్చిన ప్రభుత్వం, అమలు చేసిన ప్రభుత్వం. సో ప్రజలకి ఒక నమ్మకం, ఓహో మన ప్రభుత్వం, మనం ఓటేసిన ప్రభుత్వం చేస్తానని ఎన్ని చేసింది అని చూసుకుంటే వాడి దగ్గర లిస్ట్ ఉంది. ఇచ్చేసింది చేయలేని కూడా అలాగే చేంజ్ ఉంటుంది. ఇదిగో ఇది చేయలేదు ఉంటే ఉండొచ్చు. తప్పే ఉంది. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది తప్పటడుగు కదా. దాని మీద నాకు పెద్ద మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుకు ఆ విషయం అంత అంటే కొంచెం రాజధాని అంటే ఈ ఏరియా పరిధిలోనే ఉంటుంది కాబట్టి అంటే సరే, నియోజకవర్గానికి మనం కన్స్ట్రైన్ అవుదాం. నియోజకవర్గంలో ఇప్పటి వరకు లబ్ధిదారులు ఎంతమందిని గుర్తించారు? లబ్ధిదారులకు నిజంగా అసలైన లబ్ధిదారులకి మీరు వాళ్ళకి చేయూతను అందించగలిగారు? నేను రాజకీయాల్ని సుమారు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఫాదర్ రాజకీయాలు కాబట్టి తెలిసిన దగ్గర నుంచి రాజకీయ వాతావరణంలో ఉన్నా. ఎందుకంటే మా నాన్న మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. ఈ వాతావరణాన్ని చూస్తూ వచ్చాం. మా వయసు పెరిగిన కొంది మా నాన్న హోదా కూడా పెరుగుతానే ఉంది. సో రకరకాల ఫ్యాక్టర్స్లో రాజకీయం ఎలా ఉంటుందో చూశాను. ఒకటి మాత్రం నేను గుండె మీద చేసుకొని చెబుతాను. 1800 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పాన్ ఆఫ్ 4.5 years అనుకోవచ్చు, అంతే 4.5 yearsలో 1800 కోట్ల రూపాయలని నా నియోజకవర్గంలో ఉన్న ప్రజల అకౌంట్లో డైరెక్ట్గా డీబీటీ పద్ధతి ద్వారా 5 పైసలు కరప్షన్ లేకుండా, కౌన్సిలర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, కలెక్టర్ దగ్గర నుంచి ప్యూను దాకా ఎవడు దీంతో 5 పైసలు కరప్షన్ లేకుండా డైరెక్ట్గా ఎవడైతే అర్హత కలిగిన వ్యక్తి ఉన్నాడో, ఎవరైతే అర్హత కలిగిన కుటుంబం ఉందో ఆ కుటుంబానికి డైరెక్ట్గా డబ్బులు వేశాడు. అది నా నియోజకవర్గంలో 1800 కోట్ల రూపాయల సంక్షేమం నా నియోజకవర్గ ప్రజలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో శాసనసభ్యుడిగా నేను చేశానన్న తృప్తి నేను గుండె మీద చేసుకొని చెబుతున్నా. దీంట్లో ఒక్క అక్షరం 1800 కోట్లు అంటే 1800 1800 కోట్ల రూపాయలు వేసిన గుండె. ఎక్కడ అవినీతి జరగల. సింగిల్ ఎన్పి ఆ విషయంలో కాదు, ఎక్కడ అవినీతి అనేది మీ నియోజకవర్గంలో లేదు. నేనేం చెబుతున్నాను, మీ డిస్టరీలో లేదని అంటారు. నేనేం చెబుతున్నా అంటే ఈ గుండె మీద చేసుకొని 1800 కోట్లు అని చెబుతున్నా. అవును. ఎవరైనా కానీ పోటీ చేసే అభ్యర్థులు వాళ్ళ టైంలో ఏమి సంక్షేమం చేశారో ఇదే గుండె మీద వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి. అంటే మనోహర్ గారు చెప్పాలా ఇప్పుడు? ఎవరైతే వాళ్ళు. అంతేగా. ప్రజెంట్ మనోహర్ గారు ఏం కొత్త కాదు. అవును. మనోహర్ గారు కూడా 10 సంవత్సరాలు
ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేశారు. వాళ్ళ 10 సంవత్సరాల్లో చెప్పమంటున్నా, నా 4 సంవత్సరాలు 8 నెలలు. ఆ 10 సంవత్సరాల్లో చేయలేంది 4 ఏళ్లలో మీరు చేసి చూపించారని అంటారు. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, కాదు 1800 కోట్ల కన్నా నా 10 సంవత్సరాలు నేను చెబుతున్న 4.5 సంవత్సరం. నేను ఆయన అడుగుతుంది ఆయన 10 సంవత్సరాలు. అదే అంటున్నా నేను. ఆ 10 సంవత్సరాల్లో ఈ 1800 కోట్ల రూపాయల దగ్గరికి వచ్చినా లేదు, అప్పుడు రేట్ ఆఫ్ కాస్ట్ను కూడా పెంచుకొని వేసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఎంత సంక్షేమం ప్రజలకు ఇచ్చారో చెప్పాలి. ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు ఎంత సంక్షేమం చేశారు, ఆ మనిషి ఎంత చేశారు 10 ఏళ్లలో, ఇవంతా ఇంత ఆలోచించే మనస్తత్వం ప్రజలకు ఉంటుందా? మరి ఓడిపోతే ఊళ్ళో లేనాడి గురించి ఆలోచించే మనస్తత్వం ప్రజలకు వస్తుందా? నిజమే, అవును చెప్పింది కూడా కరెక్ట్. మరి అసలు ఊళ్ళో పెళ్ళిళ్ళకి లేవు, సావులకి లేవు, తద్దినానికి లేవు, దినానికి లేవు, రాజకీయాలే మాట్లాడదాం. సార్ నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగింది. ప్రతిపక్షంలో ఉండగా ఒక నియోజకవర్గాన్ని కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా రాపోతే, 5 సంవత్సరాల్లో 5 సార్లు కూడా రాపోతే దాన్ని గుర్తు పెట్టుకోరా? అంటే డైరెక్ట్గా మీరు మనోహర్ గారినే అంటున్నారా? డెఫినెట్గా మనోహర్ గారు, దాంట్లో అనుమానం ఏముంది? ఆయన జనసేన పార్టీ పెట్టుకున్నారు, పార్టీ వెనకాల ఆయనతో పాటు తిరుగుతున్నాడు. ఆయనకి తెనాలి గురించి ఆయనకు అవసరమా? ఇక్కడే అసలు పాయింట్ ఉంది, ఇది బాగా గమనిద్దాం. నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ 2014. ఓకే, నేను ఎలక్షన్స్లో ఓడిపోయాను. 14 నుంచి 19 వరకు ఈ మధ్యలో. ఆ మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చింది. ఓకే, వచ్చినప్పుడు నేను దగ్గరుండి క్యాండిడేట్ని పెట్టుకొని ఫైట్ చేశాం. మున్సిపాలిటీలో కానీ ఇంకోటి కానీ ఏ ఎలక్షన్ వచ్చింది. నాదెల్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద పోస్ట్ అని ఆయన చెబుతాడు, పెద్దదో చిన్నదో నాకు తెలియదు. మరి ఇది పిఏసి చైర్మన్ ఏదో చెబుతారు, అంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా పెద్దదని చెబుతారు. పెద్దదో చిన్నదో నాకైతే తెలియదు. ఆ పదవిలో ఉండి జనసేన పార్టీ తరపున 2019లో పోటీ చేసి సుమారు 28,000 ఓట్లు ఈ తెనాల్లో జనసేన అభ్యర్థిగా 29,000 మంది మనోహర్ గారికి ఓటేశారు. 29,000 సార్, ఇది ఆన్ రికార్డ్. కావాలంటే మనం తీస్తే కూడా వస్తుంది. ఇప్పుడు 2019లో జనసేన నమ్మి 29,000 మంది ఓటేస్తే ఆయన 3rd ప్లేస్, ఏదో ప్లేస్ సార్. 29,000 ఓటు వచ్చిందిగా. అవును, ఈ 29,000 మంది భవిష్యత్తును కాపాడలేకపోయాడుగా. కనీసం వాళ్ళ పలకరించడానికి రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో కష్టాల్లో ఉన్నప్పుడు రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో శుభకార్యాలకు రావాలగా, కనీసం వాళ్ళ కుటుంబాల్లో మనిషి చచ్చిపోతే రావాలగా. అరే 29,000 మంది నిన్ను నమ్మి ఓటేస్తే ఆ 29,000 మందిని నువ్వు పట్టించుకోవాలా? పిఎసి చైర్మన్ జనసేన. మళ్ళీ ఇప్పుడు 2021 సార్, 2021లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి సార్. తెనాలి నియోజకవర్గంలో ఒక 4-5 చోట్ల పంచాయతీకి, ఒక 4-5 చోట్ల మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్కి జనసేన పార్టీ పోటీ చేసింది సార్. ఓకే, కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, నేను మాట్లాడుతున్న నిజమా అబద్ధమా? జనసేన పోటీ చేసింది. ఒక 4-5 వార్డుల్లో సర్పంచ్ అభ్యర్థులుగా, ఒక 4-5 సర్పంచ్ అభ్యర్థులుగా, 1-2 చోట్ల ఎంపీటీసీలుగా పోటీ చేసింది. పిఏసి చైర్మన్ హోదాలో ఉన్న నాదెళ్ల మనోహర్ గారు ఈళ్లలో ఎవరినైనా గెలిపించటం కోసం కనీసం తెనాలి ఒక్క రోజు కూడా రాల. వన్ డే మరి అంత రానప్పుడు, తెనాలి మీద అంత ప్రేమ లేనప్పుడు ఆయన ఈరోజు ఆలపాటి రాజా గారిని కాదని తన ఎందుకు సీటు తెచ్చుకున్నాడు ఇక్కడ? నేను చెప్పేది అదే సార్. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని చంద్రబాబు నాయుడు గారికి హోల్సేల్గా కుదిర్చాడు. గంప కొత్తగా తాకట్టు పెట్టారంటారా? అంటే అనుమానం ఏముంది? నేను చెప్పేది ఏంది, నా కాపులే చెబుతున్నారు. నేను చెప్పేది సార్, జనసేన అభిమానులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ 27,000 మంది ఆయన వెనకాల ఉండరా? నువ్వు ఎప్పుడన్నా మంచి చెల్లు చూసావా? మంచి చెల్లు చూస్తే మా జనసేన తరపున పోటీ చేస్తున్నాడు ఆయన, మేము ఇవ్వాలి ఆయనకి. అదే కదా సార్. అంటే ఈ 29,000 మంది కూడా ఆయనకి సాయం చేయాలా? అప్పుడు చేశాం కాబట్టి ఇప్పుడు చేస్తాం, మళ్ళీ తప్పే ఉందని అనుకుంటారేమో. నేను అదే సార్ చెబుతుంది. నాకు 2014 ఎలక్షన్స్లో 74,000 మంది జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను నమ్మి ఓటేశారు సార్. ఓకే, 2014 అప్పుడు మీది సెకండ్ ప్లేస్. ఎస్, 74,000 మంది నన్ను నమ్మి ఓటేశారా, ఇలా మంచి చెడుకి నేను ఉండాలరా, ఈ కుటుంబాలన్నిటికీ నేను ఉండాలరా అని భరోసా కల్పించడం కోసం ఓడిపోయిన మరుసటి రోజు నుంచి 2019 వరకు ప్రతిరోజు ఇక్కడుండి ఈ 74,000 మందితో పాటు
కతిమ్మ 1,30,000 మందో 1,60,000 మందిని కూడా జాగ్రత్తగా రోజు నా చేత అయినంత వరకు చూశాను. మరి ముఖ్యంగా నాకు ఓటు వేసిన 74,000 మందికి ప్రతి గడపకి వెళ్ళి కృతజ్ఞత చెప్పాను, మీకు అండగా ఉంటానని చెప్పాను, మీ ప్రతి కష్టంలో ఉంటానని చెప్పాను, మీ ప్రతి సుఖంలో నేను ఉంటానని చెప్పాను. అందుకే నాకు 2019 ఎలక్షన్లో 96,000 94,000 ఓట్లు వేసారు సార్. ఓకే. నాగల్ల మనోహర్ గారికి 28,000 మంది ఓటేస్తే కనీసం ఆ 28,000 మంది పలకరీయటానికి కూడా రాలేదు కదా సార్ ఈ 5 సంవత్సరాల్లో. మరి ఏ ధైర్యంతో వచ్చాడని అంటారు ఆయన ఈసారి 2024లో? అంతేగా నేను చూస్తుంది. ఈ పొత్తులు పోయినసారి చంద్రబాబు నాయుడు మహాకూటమి ఎట్టాగో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే సంక్షేమ పాలన. నో డౌట్ మేము సంక్షేమ పాలనే అని చెబుతాం. అభివృద్ధి ఇంకొకట అనేది మా ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చినది. మేము సంక్షేమాన్ని చేసి చూపించాం. ప్రజలకి మేనిఫెస్టోలో ఏమైతే ఇస్తామని చెప్పామో ఆ ప్రతిదీ ఇచ్చాం. సంక్షేమం మీదే రేపు ఓటు అడుగుతున్నాం. ఇచ్చిన ప్రతి కుటుంబం, తీసుకున్న ప్రతి కుటుంబం, పొందిన ప్రతి కుటుంబం మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఎందుకంటే సామాన్యుడికి, పేదవాడికి ఆర్థిక ప్రమాణాలను పెంచాలంటే వాడికి డైరెక్ట్గా వాడి అకౌంట్లో, వాడి చేతిలో డబ్బులు పెడతామే కరెక్ట్ అని నమ్మాం. ఆ నమ్మిన దాన్ని అవినీతి రహిత ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైతే పేదవాడి కుటుంబం ఉందో, ఎవడైతే మధ్యతరగతి వాడి కుటుంబం ఉందో, సంక్షేమానికి అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని వాడిని కులం చూడలా, మతం చూడలా, పార్టీ చూడలా వాడికి వేసాం. నేను ఒక మాట అంటున్నాను. చెప్పండి. సంక్షేమం అంటున్నారు, అభివృద్ధి అని అంటున్నారు. రెండు కూడా ఒక గవర్నమెంట్కి కావాల్సినవి. రెండు కూడా 2019లో అభివృద్ధి చేస్తారని చెప్పి మీ చేతికి ఇచ్చారు. సంక్షేమం చేస్తున్నారు కాదనట్లా. ఆ సంక్షేమంకి మీరు ఇచ్చే డబ్బులు ప్రజలవే కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మా డబ్బులు మాకు ఇస్తున్నారు, పెద్ద బయటకి ఇచ్చేది ఏముంది అని అంటున్నారు. అదే సార్ మేము చూస్తుంది. వాడి డబ్బులు వాడికి ఇచ్చామని చూస్తాం. కతిమో లీలా నేను చూస్తుంది అదే సార్. ఒరే ఇది సంక్షేమం ఓకేనండి, అభివృద్ధి విషయంలో ఏం మాట్లాడలేదు కదా. అసలు అదే కదా సార్ అంటుంది. అసలు అభివృద్ధి అంటే ఇదేగా. నిజమైన అభివృద్ధి ఏంటి సార్? ఇప్పుడు ఒకటే, ఒక ఇంట్లో ఒక సామాన్యుడు కూలికి వెళ్తే ఈరోజు కూలి ఎంతో తెలుసా సార్? 500 నుంచి 700, 700-800 వరకు ఉందని అంటున్నారు. అదే స్త్రీకి అయితే 300 దగ్గర నుంచి 400 కూలి ఉంది సార్. ఒక కూలికి వెళ్ళే కుటుంబం, అది పొలం పని అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్యాక్టరీలో పనికి వెళ్ళొచ్చు, లేదు ఇంకెక్కడైనా కానీ వెళ్ళొచ్చు. రోజుకి ఆ 500 700 తెచ్చుకుంటే తప్పక వాడు జీవనం గడపలే. అవును. దాంట్లో 100 రూపాయలు సరుకులకి, 100 రూపాయల కూరకి, 100 రూపాయలు దాచుకోవటానికి, 100 రూపాయలు ఆడికి ఏమన్నా వ్యసనం ఉంటే ఆ వ్యసనం తీర్చుకోవటానికి, ఇలా ప్రతిరోజు ఆ కుటుంబం ఆధారపడి ఉంటుంది. అటువంటి కుటుంబం ఆ పని చేసుకొని రోజుకి 500 700 సంపాదించుకునే కుటుంబం పిల్లవాడి ఫీజు కట్టాలన్నా, పిల్లవాడికి పండక్కి బట్టలు కొనాలన్నా, పిల్లవాడిని ఆడు అడిగిన ఏదన్నా తీర్చాలన్నా, ఒక అమౌంట్ కావాలంటే ఆడు దాచుకున్న డబ్బుల్లో అన్న ఇవ్వాలా, లేదు అప్పు చేసుకునన్నా చెయ్యాలి. అవును. ఇవాళ ప్రభుత్వం సంక్షేమ రూపంలో ఇచ్చిన డబ్బు అంటే పిల్లవాడికి అమ్మఒడి కింద వేసే 15,000, లేదు ఇంకొక సంక్షేమం కింద ఇచ్చే డబ్బులు వాడు తన పిల్లాడికో, తన కుటుంబానికో, తన కుటుంబ అవసరాలకో, లేదు తన కుటుంబం సంబంధించి, తన ఇంటికి సంబంధించి. అది అభివృద్ధి ఎట్లా అవుతుంది? చూతాను అదే చూతాను. కొనుక్కునే శక్తి సామర్థ్యం ఈరోజు వచ్చింది. అది ఆ వచ్చింది కాబట్టే కరోనా టైంలో కూడా ఈ రాష్ట్రంలో కొనుగోలు శక్తి పెరగటం వల్ల, కొనుగోలు శక్తి ప్రజల్లో ఉండటం వల్ల, సంక్షేమం ఇవ్వటం వల్ల జిఎస్టీ ఈ దేశంలోనే హైయెస్ట్ జిఎస్టీలో ఆంధ్ర రాష్ట్రం ఒకటికి వచ్చింది. ప్రతిమా చోట్ల ఈ పర్చేజింగ్ ఇది లేకపోవటం. నేనేమంటానంటే ఒక కుటుంబం ఒక నివాస స్థలం, ఆ నివాస స్థలంలో ఒక ఇల్లు, ఆ ఇంట్లో నివసించే తల్లి తండ్రి సభ్యుల్లో పిల్లలకి నాణ్యమైన చదువు, ఆ పిల్లలకి నాణ్యమైన భోజనం, ఆ పిల్లలకి నాణ్యమైన సదుపాయాలు కలుగుతున్నాయి అంటే అది అభివృద్ధి కాకేంటి? ఏంటి అసలు ఇది?
అంటే ప్రతిపక్షాల అభివృద్ధి అంటే అది చూడట్లా. దీన్ని ఏమంటారో చెబితే వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. వాళ్ళు అధికంగా నిలదొక్కోగలుగుతున్నారు అని అంటారు. ఆర్థికంగా నిలదొక్కోవటం అంటే మరి అభివృద్ధి అదే కదా. ప్రభుత్వాల బాధ్యత ఏంటి? ఎవడైతే ఈ రాష్ట్రంలో పేదరికాల్లో ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ పేదరికంలో ఉన్న కుటుంబాలకి కొంచెం పైకి తీసుకురావటం ప్రభుత్వాల బాధ్యత. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి మీదకి దృష్టి సారించకుండా సంక్షేమ పథకాల మీద దృష్టి సారిస్తున్నారు ఏంటని అడుగుతున్నాయి. కాదు సార్, నేనేం కోరుతున్నానంటే అసలు ప్రజలు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సార్? అదే కోరుకుంటాను. మీరు అన్నదే సంక్షేమమే కోరుకుంటున్నారు. మమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటే చాలా అని అనుకుంటున్నారేమో. ప్రజల కోరికని నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. అది మేము చేసామంటున్నా. మీరు దాన్ని తప్ప చాలట్లేదు అంటున్నాయి అవి. అది ఎవరు చెప్పేది? ప్రజలు కదా, ప్రతిపక్షం కాదు కదా. ప్రతిపక్షం ఏం చెప్తోంది? మేము చేసిన అభివృద్ధి మేము ఇన్ని కట్టాం, ఇన్ని చూపించామని అంటుంది. కానీ మీరు అభివృద్ధి చేయట్లేదని అంటుంది. అది సంక్షేమం చూపించామని చెప్తున్నారు మీరు అంతే. మరి మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు? రాజమౌళి సెట్టింగ్ వేసాం, పొద్దున్నే ఉదయించే సూర్యుడు రాజధాని మీద పడేట్టు చేసాం. ఆ సూర్య కిరణాలకి రాజధాని ప్రజలు పులకింత పోతున్నారు. ఇదేంటి సార్ ఈ సినిమాలు సార్? రియాలిటీ కాదు సార్. అవును, అవి వాళ్ళు చేశారు, అందుకే ప్రజలు ఓడిచ్చారు. మేము అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది చేసాం సార్ అని మీరు అనుకుంటున్నారు. మేము అనుకోవటంలా ప్రజలను మమ్మల్ని అందుకే అధికారంలో తీసుకొచ్చారు. సో ఇప్పటికీ అదే వాతావరణం కనిపించిందా మీకు తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా? మొత్తం వెళ్తున్నప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా సమస్యలు అనేవి మీకు కనిపించలేదా? అసలు సమస్యలు లేని కుటుంబం ఉండదు, సమస్యలు లేని రాష్ట్రం ఉండదు సార్. సమస్య అనేది నిరంతరం సార్. అవును, అది కరెక్టే. సొల్యూషన్ అనేది ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి జరుగుతూ ఉంటాయి సార్. సమస్య లేని సమాజం ఎలా ఉంటుంది సార్? ఉండదు. సమస్య లేని కుటుంబం ఉండదు. ఎలా ఉంటుంది సార్? ఏ ప్రభుత్వం అయినా తనకు ప్రజలు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో అన్ని సమస్యల్ని లేకుండా చేయలేదు సార్. తను ఎంచుకున్న మార్గంలో పేదలకి, మధ్యతరగతి వాడికి సంక్షేమాన్ని, ఆ సంక్షేమం ఇచ్చే దాంట్లో చిత్తశుద్ధిని, ఆ సంక్షేమం ఇచ్చే చిత్తశుద్ధిలో ఎక్కడా కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ అవినీతిగా లేకుండా, అవినీతి రహితంగా, ట్రాన్స్పరెన్సీగా డబ్బుల్ని పేదవాడికి పంచటం నిజంగా అభివృద్ధి. అది చేసాం. దాన్ని చూసే ఓటు వేస్తారని మీరు భావిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో? నేను మళ్ళీ అడుగుతున్నా సార్, అది కాకుండా ఏం చూస్తారనే కాదు. అసలు ప్రజలు ఏం కోరుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తున్నాడు. మరి ప్రతిపక్షాల ధైర్యం ఏంటని అంటారు? ఆ ధైర్యం లేకేగా 3 కండవాలు వేసుకొని తిరుగుతుంది. ధైర్యం ఉంటే 1 కండవ వేసుకునే వాళ్ళుగా. మీరు వాళ్ళు కలిసి ముగ్గురు కలిశారని చెప్పి మీకు ఎక్కడ భయం లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా అసలు కాదు సార్. రాజకీయం అంటే భయం ఉంది. సరే, భయం ఏంటంటే అది వేరు కాదు సార్. మనము ఇప్పుడు ఈ వైట్ షర్ట్ ఉంది సార్, ఇది పొందూరు ఖద్దరు. ఇది ఎందుకు వేసుకున్నావు శివకుమార్ అని చాలా మంది అంటారు. రాజకీయానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్. ఓకే, పొందూరు ఖద్దరు ఈ 76 సంవత్సరాల్లో రాజకీయాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇది. ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేస్తారు కదా? అసలు మిగతా కలర్ షర్ట్లు వాడరా? రాజకీయానికి ఇది ఒక బ్రాండ్ అంబాసిడర్. అవును, కరెక్టే. రాజకీయ నాయకుడు అంటే కద్దరు, గంజేసిన సొక్క వేసుకోవాలని ప్రజల్లో ఉంది. అందుకని ఇది వేసుకున్నాడే రాజకీయ నాయకుడు కాదు, ఇది వేసుకున్నాడే రాజకీయ నాయకుడు కాదు. ఓకే, నువ్వు శివకుమార్ ఖద్దరు షర్టు ఖద్దరు ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి రాజకీయ నాయకుడు, నేను జీన్స్ ప్యాంట్ వేసుకోలేదు కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అంటే ఒప్పుకుంటాడా? రెండింటికి నిర్వచనం మీరే ఇచ్చేస్తున్నారు. అదే నేను చెబుతుంది. ఓకే, నువ్వు ఒక పార్టీవి, నువ్వు గెలిచినప్పుడు ఒక సిద్ధాంతం, నువ్వు ఓడినప్పుడు ఒక సిద్ధాంతం. నువ్వు గెలిస్తే మోడీని తిడతావు, నువ్వు ఓడితే మోడీ కాళ్ళు పట్టుకుంటావు. నీ సిద్ధాంతాన్ని ప్రజలందరికీ, నీ నమ్మన సిద్ధాంతాన్ని, నీ ఫెయిల్యూర్ సిద్ధాంతాన్ని ఏదో క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటానికి ప్రయత్నం చేస్తే నువ్వు నిజంగా బలవంతుడు అయితే సింగల్గా పోటీ తెచ్చుకుంటాయా? నువ్వు నిజంగా బలవంతుడు అయితే సింగల్ పోటీ, మా మీద యాంటీ ఉంది అని నువ్వు చెబుతున్నావు, నిజమే. ఎందుకు 3 కండవాలు ఎట్టేసుకుంటావు? ఎంత బరువు గురించి ఈ బరువుకు మీరు కుంగు కుషిస్తున్నారే. వాళ్ళు ఆ బరువు గురించి ఆలోచించట్లే. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అని చెప్పి వాళ్ళ బాధ. మరి ఆ బరువు ఎంత? మరి 3 పార్టీలు కలిసి వచ్చి 2014లో 3 కలిసి పోటీ చేసి గెలిచినాక 3 ఎందుకు విడిపోయారు? అవును, 3 మూర్ఖుల్లాగా. ఎవడు చెప్పాడు? ప్రజలు చెప్పారా? ప్రజలు చెప్పారు ఇడిపోమ్మని? లేదు. అంటే ఎలక్షన్స్ ముందు ప్రజలు కలవమన్నారా? లేదు. ఎలక్షన్స్ అయిపోయినాక ఇడిపోమ్మన్నారా? ఫెయిర్ పాలిటిక్స్ అని అంటారు. అది ఫెయిర్ పాలిటిక్స్ కాదని అంటారు. తప్పు కదా. ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు? నా పార్టీ ప్రజలను నమ్ముకుంది. ప్రజలు నన్నేం కోరుకుంటే దానికి అనుగుణంగా నా మేనిఫెస్టో ఉంటుంది అన్న. అవును, మాది ప్రజా మేనిఫెస్టో, ప్రజల అవసరాలు తీర్చే మేనిఫెస్టో, ప్రజల ఇబ్బందుల్ని ప్రజల అవసరాల్ని తీర్చే మేనిఫెస్టో, కామన్ మ్యాన్ మేనిఫెస్టో. మేనిఫెస్టో అంటుంటే ఒక మాట, కామన్ మ్యాన్ మేనిఫెస్టో అంటే ఈ రాష్ట్రంలో నివసించే కామన్ మ్యాన్, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, ఈ రాష్ట్రంలో నివసించే మధ్యతరగతి వాడు, ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే కాకుండా వారితో పాటు అగ్ర కులంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ కులాల్లో కూడా పేదవాడికి ప్రభుత్వం ద్వారా ఈ బీసీ నేస్తం అనే దాంతో ఎంతో కొంత సంవత్సరానికి 15 ఏళ్ళ కాడికి 45,000 రూపాయలు ఆ కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం. అంటే ఇక్కడ కులాలను కాదు, పేదరికం. అగ్ర కులంలో ఉన్న పేదవాడైనా, చిన్న కులంలో ఉన్న పేదవాడైనా ప్రభుత్వం తన విధానాల ద్వారా, ప్రభుత్వం తను ఎంచుకున్న ప్రజల యొక్క ఆశలను నెరవేర్చే దానికోసం అనేక సంక్షేమ రూపాల్లో ఆ పేదల కుటుంబాల్లో ఏదో ఒక ఖర్చుకి, వాళ్ళ కుటుంబ అవసరాలకి ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఒక చేయికి ఇంకో చేయి కలిపింది సార్. ఇది అభివృద్ధి. ఇది కాదు అంటే శివకుమార్ గారు ఒకటి అడుగుతా, యా ఆ ప్రజలేం అడగలేదుగా, ఏది అభివృద్ధి చూపించమని అన్నారు, సంక్షేమ పథకాలు ఇమ్మని అన్నారు, వాళ్ళు ఏం చెప్పలేదు. మా సంక్షేమం చూడమని అడిగారు వాళ్ళు. ఏమని? 2019లో మీ మేనిఫెస్టో చూశారు, అటు పక్కన టీడీపీ మేనిఫెస్టో చూశారు, మీ మేనిఫెస్టో నచ్చింది, మీరు మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. ఓకే, దాని తదనుగుణంగా మీరు ముందుకు వెళ్తున్నారు. టీడీపీ కూడా తన హయాంలో తన మేనిఫెస్టో ఇచ్చింది, దాంట్లో కొన్ని అమలు చేసింది, కొన్ని దాచి పక్కన పెట్టేసింది. కానీ ప్రజలు ప్రత్యేకంగా ఏం కావాలని కోరుకుంటున్నారు? రేపు 2024 వచ్చేసరికి మీ మేనిఫెస్టో రూపకల్పన రేపు 5వ తారీఖులో 6వ తారీఖులో ఇస్తామని అంటున్నారు. మరి ఇంకొంచెం ప్రత్యేకంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఇంకొంచెం పథకాలు మళ్ళీ పెరుగుతాయా? నేను అదే చెబుతుంది. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి చెందాలి. ఓకే, ప్రజలు అభివృద్ధి చెందటం అంటే ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్? తీసుకుందాం, మాట్లాడుకుందాం. పారిశ్రామిక అభివృద్ధి ఏది? అది కూడా లేదు. అసలు రాజధాని అది కాదు మనం మాట్లాడుకునే పాయింట్. కూర్చోటానికి చోటు లేకపోతే బస్సులో పడుకున్నాను అన్నాడు, మరి అది అభివృద్ధి? సరే, ఏ బస్సు? 6 కోట్ల రూపాయల బస్సు. అది మా కొడుకు ప్రజలందరూ ఆ బస్సులో ఉండేట్టు. సరే, పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవి రెండు మాట. ఓకే, కూర్చోటానికి కుర్చీ లేదు, బస్సులో ఉండాలన్నావు. ఏ బస్సులో ఉండవు? 6 కోట్ల రూపాయల బస్సులోనా? 6 కోట్ల రూపాయల బస్సులో నువ్వు ఒక్కడికి పడుకుంటే ఆ 6 కోట్ల రూపాయల బస్సుని ప్రతి ఇంటికి ఒకటిచ్చి దీంట్లో పడుకోండి అని చెప్పు. చేస్తావా? రాజధాని నిర్మించడానికి కూడా సర్టన్ టైం కావాలి సార్. స్పాన్ ఆఫ్ 10 years, 15 years, 20 years. మన డబ్బుని బట్టి సార్, మనకొచ్చే ఇన్కమ్ని బట్టి సార్, మనకొచ్చే అప్పుని బట్టి సార్, మనకు సహకరించే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ని బట్టి సార్. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అన్ని విషయాల మీద అవగాహన ఉన్న 2019లో రాజధాని విషయం మీద చాలా గట్టిగా మాట్లాడింది, అమరావతి నిర్మాణం విషయం మీద, వీటి మీద. మరి ఎందుకు వెనక్కి తగ్గింది అమరావతిలో? ఏం తగ్గలేదు. మా ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం, మా ఫోకస్ సంక్షేమం. అది మేము చేసాం. తర్వాత అభివృద్ధి. మేము ఈ రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలకు ఒక ప్లాను, రాబోయే 5 సంవత్సరాలకు ఇంకో ప్లాను, ఈ 5 సంవత్సరాల్లో సంక్షేమాన్ని క్యారీ చేస్తా, భవిష్యత్ అవసరాలు దాన్ని క్యారీ చేస్తా, ఇంకా ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాల భద్రంగా ఉంచడం. 2020 ఏం తీసుకొచ్చారు చంద్రబాబు గారు? 2020 వరకు ఏ రకమైన పరిస్థితుల్లో చూపించారు, అభివృద్ధి చూపించారు. 2047 అంటున్నారు, 2047కి అభివృద్ధి చేస్తానని అంటున్నారు ఆయన. అయి ఉండొచ్చు, అది ఆయన విజన్ అవ్వచ్చు. అంటే ఏముంది, తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ అని ఆయన చెబుతాడు. ఆ విజన్ సక్సెస్ అయిందని అంటున్నాడు ఆయన 2020. ఆ విజన్ చెప్పినప్పుడల్లా ఆయన ఓడిపోతున్నాడు. సరే, ఆయన ఓడిపోతున్నాడా లేదా? అదే కదా సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీ ప్రజలందరినీ గెలిపిస్తే ఇంటికి 5 ఎకరాల పొలం ఇస్తానంటది. గెలిపిస్తున్నారా ప్రజలు? లేదు. మరి 5 ఎకరాల పొలం అంటే చాలా వాల్యుబుల్ కదా. అవును. ఎందుకు ఓటేయట్లేదు సార్? నైస్ ఎగ్జాంపుల్. అరే 5 ఎకరాల పార్టీ మీద నమ్మకం లేక, క్యాడర్ లేక. ఫస్ట్ది, సెకండ్దా ఒకటి చెప్పండి సార్. అంతేనా? సరే, పార్టీ మీద నమ్మకం లేక అనుకుందాం కాసేపు.
సో ఆ నమ్మకం లేనప్పుడు వాడు ఏం చెప్పినా పరిగణలోకి తీసుకోరు సార్. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా పరిగణలోకి తీసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తను చేయగలిగిందే చెబుతున్నాడు, తను చేస్తానన్నదే చెబుతున్నాడు, తను చేయగలిగింది చేస్తానని చెప్పి చేసి చూపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు విజన్ 5 సంవత్సరాలకి ఇవ్వాలి. ఓకే. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేస్తావు అది చేసి చూపిస్తే నెక్స్ట్ 5 సంవత్సరాలు. నువ్వు ఏకంగా 30 సంవత్సరాలకి విజన్ ఇచ్చి 5 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా నాకు నేను చెప్పిన 50 సంవత్సరాల అధికారం ఏంటి నేను చేస్తాను అంటాడేంది? ఓకే. ప్రజలు ఎవరికైనా గవర్నమెంట్ ఇచ్చేది 5 సంవత్సరాలు. అవును. ఈ 5 సంవత్సరాల్లో మనం ఏం చేస్తామో అది చేసి చూపించి నెక్స్ట్ 5 years కూడా ఇలా చేయబోతున్నాం అని చెబితే ప్రజలు ఈ 5 సంవత్సరాలు అయిపోయినాక నిజమే రయ్యాడు, ఇది చెప్పాడు ఇది చేశాడు, ఇది చెప్పాడు ఇది చేయలే, ఇది చెప్పాడు ఇది చేశాడు, ఇది చెప్పాడు ఇది చేయలే అని ప్రతి సామాన్యుడు కూడా ఒక అభిప్రాయానికి వస్తాడు. నేను అదే అడిగా, అంత ఆలోచన ఉంటుందా సామాన్యుడికి అని ఇందాక. రైట్. మరి ఏముంటుంది? డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి ఓటేద్దామన్న ఆలోచనలో ఉంటారేమో కాదా? మరి అయితే ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేలు మంత్రులు అవ్వాలిగా. ఇప్పుడు అందరూ అదే వస్తున్నారుగా, వాళ్ళే వస్తున్నారుగా. నేనున్నాను, నేను సామాన్యుడినే. అవును. మరి నేను ఎట్ట అయ్యాను? రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి అయ్యారు. అంటే ఇప్పుడు డబ్బన్నా ఉండాలి, రాజకీయ నేపథ్యం అన్నా ఉండాలంటారా? కాదు సార్, డబ్బు ఉన్నాడు రాజకీయాల్లో ఉంటాడు. అవును. డబ్బు లేనాడు రాజకీయాల్లో ఉంటారు. అంటే ప్రతి వ్యవస్థలో అన్నీ ఉంటాయి. డబ్బు ఒక్కటే కొలమానంగా రాజకీయం అంటే మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అనుకుంటే ఈరోజు రాజకీయాల్లో డబ్బున్నాడు చేతిలోనే ఉండే, డెఫినెట్గా ఉండే. వాళ్ళు డబ్బున్నాడు రాజకీయంలో ఉంటాడని లేదు, డబ్బు లేనాడు రాజకీయాల్లో ఉండలేడు అని లేదు. మంచి చెడు ఉన్న చోటే మంచి చెడు ఎలా ఉంటుందో రాజకీయాల్లో కూడా డబ్బు ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు. రైట్. ఓకే, ఫ్యాక్టర్ అవ్వచ్చు కాదనట్లా. అంతేగాని డబ్బే ప్రామాణికంగా ప్రజలు ఆ పిచ్చి పని చేశారు. ప్రజలు ఎప్పుడు కూడా బాగా డబ్బులు ఎవడెత్తాడు వాడికి ఓటేద్దామని పిచ్చి పని చేయరు. ప్రజలు చాలా విఘ్నతతోనే వేస్తారు ఓటు. ప్రజలు మనల్ని పరిపాలించే ఎమ్మెల్యే, మనల్ని పరిపాలించే ముఖ్యమంత్రి ఏం చేశాడని ఆలోచించే వేస్తారు. డెఫినెట్గా వేస్తారు సార్, దాంట్లో అనుమానమే లేదు. ఈ తెనాలి నియోజకవర్గంకి వద్దాం ఒక్కసారి. అసలైన లబ్ధిదారులకి మీకు మీ హయాంలో వాళ్ళకి లబ్ధి చేకూరిందా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరిందా? ఈ విషయంలో స్ట్రైట్గా చెప్పండి. ఈ విషయంలో మాత్రం అసలు వైఎస్ఆర్ పార్టీ కాదు, ఈ తరాల్లో ఉన్న అన్ని పార్టీలకి న్యాయం జరిగింది. అన్ని పార్టీల వాళ్ళకి న్యాయం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఫిలాసఫీ. దీంట్లో ఇక నో ఎగ్జామ్షన్. అలా ఒకవేళ అదే అనుకుని ఉంటే కనుక మీరు చాలా ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగా ముగ్గురు కలిసి వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరని. నేను నా బాధ కూడా ఇదే. ఇప్పుడు ఒకటో కిష్టుడు రెండో కిష్టుడు, ఈ 2 కిష్టుల్లో ఒక కిష్టుడు ఉన్నాడు, ఒక కిష్టుడు పోయాడు. ఒక కిష్టుడు ఇప్పుడు 3 కండవాళ్ళం. మీకు గెలుపు మీద ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు, గెలిచినా లేదు ఇంకేమన్నా జరిగినా నేను ప్రజలకు మంచి చేశాను, నా మంచిని చూసి మీరు ఓటేయండి, మీకు మంచి జరిగిందని అనిపిస్తే ఓటేయండి, లేకపోతే లేదని అన్నాడు. తప్పే ఉందంట అసలు. ఓ చేసినోడు, ఇచ్చినోడు, ప్రజలకు పంచినోడు మాట్లాడు ఎందుకు, చేశాడు కాబట్టి. చేయకపోతే ఆయన కూడా మాట్లాడలేడు. మీరు ఈ ముగ్గురు కలిసారు సార్, ఇదేం కొత్త కాదు కదా. అవును, కరెక్టే, కొత్త కాదు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల ఒరవడిలో కొంచెం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది కంపారిటివ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత. నేను అదే సార్ చెబుతుంది. గంజి చొక్కాలని మడిచి సూట్ కేసులో పెట్టి ఈ కీడితో మనకి పని లేదు అని అనుకొని టీషర్ట్లు వేసుకొని విహారయాత్రలతో కుటుంబ సభ్యులతో గడుపుతా చక్కగా మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అని చెప్పి ఆ సూట్ కేసులో దాచిన గంజి బట్టలను తీసి మళ్ళీ ఇప్పుడు వేసుకొని ప్రజల దగ్గరికి యాక్షన్ చేయడానికి వస్తే ఎట్టా వేస్తారు ఓటు అంటున్నా. నువ్వు 3 జెండాలు పట్టుకున్నా 3 నామాలు పెట్టుకొచ్చినా ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రజల్లో ఉండేవాడిని చూసుకుంటారు. పవర్ను కాదు సార్. ఓకే, పవర్ను కాదు, ప్రజలతో ఉండేవాడిని. ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమైకం అవ్వాలి. రాజకీయ నాయకుని కోరుకునేది ఎందుకు సార్? ప్రజలు వాడికి రోజు కష్టం రాదు, కానీ ఆడి కష్టం వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండాలి సార్. తెనాలి శాసనసభ్యుడు ఎవరో చాలామంది మాకు తెలియదు, ఆయన ఇప్పుడు మా ముందుకు రాలేదని చెప్పి కొన్ని కామెంట్స్లో చూసాను నేను ఏటీఎం, ఎనీ టైం ఎమ్మెల్యే. పోలవరం ఏటీఎం కాదుగా, నేను ఏటీఎం, ఎనీ టైం. నేను ఒకరిని అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలో నేను ఒకరిని.
ఆ క్వశ్చన్ ఎరైజ్ కాలేదని అంటారు ఇంకా. క్వశ్చన్ అసలు క్వశ్చన్ అంటానికి కూడా ఎదుటడికి నాలెడ్జ్ లేదని. ఎందుకంటే అమ్మో. ఏ గల్లీ ఖైర్ వెళ్దాం, 1వ తరగతికి స్కూల్కి వెళ్తున్న పిల్లాడి దగ్గర నుంచి శివన్నా అని అనాల్సిందే. ఆడికి నేను ఎమ్మెల్యే అని తెలుసు. ఓకే. ఆడికి ఎట్లా తెలుసు? వెళ్ళి కలుస్తారేమో అందరితో. ఒకసారి గెలిస్తే గుర్తుంటానా? ఉండరు. 2 సార్లు గెలిస్తే గుర్తుంటానా? రోజు ఒకళ్ళింటికి వెళ్తామా? వెళ్ళం కదా. రోజు బజార్లో తిరుగుతాంగా. కొన్ని రోజు ఒకే ఒకే మండలంలో తిరగం కదా. అంటే ఈ 5 సంవత్సరాల్లోనూ, ఈ 10 సంవత్సరాల్లోనూ ప్రతి గల్లీని, ప్రతి ఇంటిని, ప్రతి సందుని, ప్రతి ఊరిని కలుస్తూ ఉంటే ఎవరు ఈయన అంటే అబ్బా మన ఎమ్మెల్యేనో, లేకపోతే మన శివన్ననో, లేకపోతే మన శివకుమార్ అనో ఏదో ఒకటి చెబితే ఆడు అన్నిసార్లు గుర్తుపెట్టుకున్నాక నాకు టాటా చెప్పడానికి శివన్న అని వస్తున్నాడుగా. ఎవరిని వస్తాడా? సో ప్రజల్లో మీకు మంచి పేరుందని అంటారు. ప్రజల్లో పేరుందా పేరు లేదా అనే దానికి చెప్పలా. ప్రజల్లో శివన్న ఎమ్మెల్యే అంటే ప్రతి వాడికి తెలుసు అంటున్నాను. ఓకే. మేబీ తెలియనాడు నిజమే, మనోహర్ లాంటి వాడికి తెలియపోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలకి ఎందుకు 10 ఏళ్ళు ఆయన కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా, ఎందుకు తెలియదు? డెఫినెట్గా తెలిసిద్ది. కానీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నాడుగా. 20 ఇయర్స్లో యంగ్ జనరేషన్ వస్తుంది, కొత్తగా వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలియదుగా. మీ హయాంలో అంత అభివృద్ధి జరుగుంటే కనుక తెనాలి ఈ పాటికి తెనాలిని అన్ని పత్రికలు కూడా పైకెత్తుండేవి. తెనాల్లో ఇంత అభివృద్ధి జరిగింది అన్నావతిని శివకుమార్ గారి హయాంలో అని చెప్పుండేవి. కానీ అలాంటివి ఏం జరగలేదని అనిపిస్తోంది నాకు. అంత అభివృద్ధి జరగలేదని. నేను కూడా అదే అంటున్నాను. ఏమనంటే నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో తీసుకొచ్చిన పరిశ్రమల్లో, ఆ పరిశ్రమల్లో తెనాల్లో బాగా పనిచేస్తున్న ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ ఏడుండారో నా చెబితే ఒకసారి మీరు నేను ఆ కంపెనీకి వెళ్ళి ఆ పనిచేసే వాళ్ళని చూసి కాసేపు వాళ్ళతో మాట్లాడి, ఓకే ఈ కంపెనీ ఎంత పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎన్ని కోట్లతో పెట్టారు అని ఒకసారి మనం కూడా వెళ్ళి పలకరించొద్దాం. పోనీ నిర్దిష్టంగా మీ హయాంలో నేను ఇన్ని చేశాను, ఇది చేసి చూపించాను అని చెప్పగలరా? కాదు సార్, మీరు దీన్ని కంక్లూడ్ చేసుకోండి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా, ఎమ్మెల్యేగా ఈ తెనాల్లో ఉండి 10 సంవత్సరాల్లో ఈ తెనాల్లో నువ్వు ఏ కంపెనీని తీసుకొచ్చి పెట్టావో ఒకసారి చెప్పు. ఆ కంపెనీని వెళ్ళి చూసొద్దాం మనం. డెఫినెట్లీ తప్పే ఉంది. ఇంట్లో ఏమి అయ్యా శివకుమారు, ఇదిగో నేను పెట్టిన కంపెనీ రా ఇది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ చూద్దాం. 5గురు ఉండాలా, 50 మంది ఉండాలా, 500 మంది ఉండాలా, 5000 మంది ఉండాలా, చూసొద్దాం. ఏ కంపెనీ ఒక్కటి చెప్పు. సీతారామాంజనేయ డాల్మిల్లా చూసొద్దాం. నీ టైంలో, నీ 10 years స్పాన్లో ది గ్రేట్ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్న స్వర్ణయుగం అది. ఆ స్వర్ణయుగంలో నువ్వు ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉండి, సరే ఎమ్మెల్యే అంటే పక్కన పెడదాం, స్పీకర్ అంటే ఒక హోదా నువ్వు ఈ తెనాలకి ఏ కంపెనీలు తెచ్చావు అసలు చెప్పు. ఏ ఇండస్ట్రీ తెచ్చావు చెప్పు. కంపెనీ తీసేయి, ఇండస్ట్రీ ఏం తెచ్చావు చెప్పు. ఒక్కటి లేదు. అది నేను చెప్పండి నాకు. వెళ్దాం మన ఇద్దరం. మీరు కూడా కెమెరా తీసుకురండి. నా 2 చేతులు ఇట్టా 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 కొట్టుకొని నేను తప్పు చెప్పాను చెబుతా. తెచ్చావా? లేదు. మరి నాకన్నా ముందు 10 ఎమ్మెల్యే చేసినాడు, బాగా చదువుకున్నాడు, మంచి ప్రొఫైల్ ఉన్నాడు. మీ నాన్న ది గ్రేట్ మహానుభావుడు నాదెండ్ల భాస్కర్రావు గారు. అంతేకాక మహానుభావుడు అన్న పేరు చెప్పలేదు కానీ. మరి ఇంత విజన్ ఉన్నాడు నువ్వు. 10 సంవత్సరాలు తెనాలకి ఎమ్మెల్యేగా పనిచేసి ఈ తెనాలకి ఏ కంపెనీ తెచ్చావో, ఏ పారిశ్రామిక వాడ తెచ్చావో, పారిశ్రామికంగా ఏం తెచ్చావో ఒక్కటి చెప్పమంటున్నాను సార్. నేను ఇది అబద్ధం కాదు మాట్లాడుతుంది. అంటే రాజకీయ నాయకుడు మాట్లాడే మాటకి ప్రజలు నిజమా అబద్ధమా అనేది, ఎంతవరకు విశ్వసనీయత అనేది ఆలోచిస్తాడు. అవును, నువ్వు చెబితే మాట్లాడు. నువ్వు 10 సంవత్సరాలు నాకన్నా ముద్దు చేసింది. నేను ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు ఇప్పుడు ఎమ్మెల్యేని. నేనేం తప్పించుకోవట్లే సార్. నేను తప్పించుకోవటానికి మాట్లాడతాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను తప్పించుకోవటానికి చేయట్లా. ఆడు చేయలేదు కాబట్టి నేను చేయలేదని చెప్పటంలా, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పటంలా. ఒరే మీరు నాకన్నా ముందే ఎమ్మెల్యేలు చేశారు. మీరు చేయింది నేను ఎట్లా చేయగలుగుతానని అంటారా? పోనీ కాదు, నా పాయింట్ అసలు అది కాదు. మాట్లాడితే పొద్దున్నే లేగితే అభివృద్ధి, ఇండస్ట్రీస్, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన,
మరి మీరు చేసినప్పుడు ఏం చేశారో చెప్పరా బాబు అంటే చెప్పడేంది? పాయింట్లు లేక మీ మీద, లేకపోతే ఇలాంటి అరే సబ్జెక్ట్ మీరు నా ముందు చేశారుగా, ఇప్పుడేం కొత్తగా ప్రజలకి చెప్పడానికి కాదుగా. అవును. మీరు నాకన్నా ముందు 10 సంవత్సరాలు నువ్వు చేసావు కదా. ఆ చేసినప్పుడు తెనాల్లో ఏ ఇండస్ట్రీ తెచ్చావు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చావు, లేకపోతే ఏ హార్డ్వేర్ కంపెనీ తెచ్చావు, లేకపోతే ఏ కారిడార్ తీసుకొచ్చావు, లేకపోతే ఏం కాలేజీలు పెట్టించావు, లేకపోతే ఏ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించావు, లేకపోతే ఏ డిగ్రీ కాలేజీ పెట్టించావు, లేకపోతే ఏ స్కూల్ కట్టావు, ఏందో ఒకటి చెప్పు. ఒక్కటంటే ఒకటి ఏమీ చేయలేదు. కానీ ఈరోజు మీకు ఎదురుగుండా నిల్చున్నారు ఆయన. చేయలే. ఇంకొక పాయింట్ కనిపిస్తోంది నాకు. సామాజిక వర్గాలకి సంబంధించి చూస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఆలపాటి రాజా గారిని కూడా చూసినా కూడా ముగ్గురు ఒకే సామాజిక వర్గం. ముగ్గురు సమతూకంగా చూస్తున్నారా ప్రజలు? సామాజిక వర్గాల వారీగా చూస్తే మీ మధ్యలో వచ్చే వైషమ్యాల విషయంలో కానీ, లేకపోతే ప్రజల్లో మీకున్న అభిప్రాయ భేదాలు కానీ, ప్రజలు ఆలోచించే విధానం కానీ ఏమన్నా మారుతుందా తెనాలి విషయంలో? అంటే ఎలా అని అంటున్నారు? అంటే ఏం లేదు. సో ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం. ముగ్గురు కమ్మ సామాజిక వర్గం. ఏముంది దీంట్లో? మేము ముగ్గురు కమ్మ సామాజిక వర్గం. ఆలపాటి రాజా గారు ఆయన అంటే నాదెండ్ల మనోహర్ ఆయన వెళ్ళిపోయాడుగా. సరే, ఆయన గురించి ఎందుకు లేని పోనీ. సో మీరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేను. ఆయనకి రాజకీయ నేపథ్యం ఉంది, పార్టీ ఆయన ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. సో ప్రజలు ఏ రకంగా బేరీజ్ వేసుకోవాలి ఇక్కడ మిమ్మల్ని? డెఫినెట్గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మీ మీద కావాలని పోటీగా నాదెండ్ల మనోహర్ గారిని నుంచోబెట్టడం అనేది ఒక ఎత్తుగడగా భావించకూడదా? టీడీపీ వేసిన ఎత్తుగడగా మీరు ఎప్పుడు ఏనాడు అనుకోలేదా ఆ రకంగా? అదేమో ఉండదు. అంటే ఆలపాటి రాజా గారు ఇక్కడ ఉన్న వ్యక్తి, నాదెండ్ల మనోహర్ గారు మీరు అంటున్నట్టుగా ఆయన బయట వ్యక్తి, ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని అంటున్నారు. 10 ఏళ్ళు చేసినా కూడా తర్వాత ఆయన రాజా గారిని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఆయన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని మిమ్మల్ని మీ మీదకి మీకు పోటీగా పెట్టారనంటే దాని వెనకాల ఏమైనా కారణం ఉందా ప్రత్యేకంగా మీరు ఆలోచిస్తుంది? అంటే పోయినసారి నాకు కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు పడ్డాయి. మీ ఓట్లే మీకు పడ్డాయి, అంత మించి పెద్ద ప్రత్యేకంగా ఉందా అంటూ కమ్మ సామాజిక వర్గం అంటే? నా ఓటు అంటే అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, అసలు కులాలతో రాజకీయం చేయటమే తప్పు. నెంబర్ 1. అందుకే పాయింట్లు ఏమనెత్తింది నేను. కుల ప్రాతిపదికన రాజకీయం ప్రజలు చూడరు. నా కులం ఏంది అని చెప్పి ఎవడు నన్ను అడగలేంతవరకు. నాకేదన్నా గులబుట్టి నేను నా కులాన్ని చెప్పుకుంటే తప్పగా ప్రజలు దాన్ని పెద్ద ఇదిగా ప్రాధాన్యత లేదు ఆ విషయంలో, చూడరు, దృష్టిలో చూడరు. కానీ ఎక్కడైనా కానీ ఏదన్నా ఉంటే లేదు, ఏదన్నా వెళ్ళి లేదు ఏదన్నా ఉండి చేసి పెడితేనో లేకపోతే ఇంకోటో అంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే. నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం అనేగా నా సీట్ ఇచ్చింది. నా సామాజిక వర్గాన్ని నేను మార్చుకోలేనుగా. అవును. అంటే ఈ కులంలో కూడా ప్రజాప్రతినిధి రిప్రజెంటేషన్ ఉండాలి అన్న సామాజిక కోణంలో పరిశీలించాక నాకు ఇచ్చింది. 2019లో ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో చూస్తే చాలా తక్కువే కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం అనేది. అంటే తక్కువ ఎక్కువ అనేది చాలామందికి ఇవ్వలేదు కదా ఈసారి. ఎందుకు ఇలా? నాన్నగారికి ఇవ్వలేదు. నాన్నగారు కాదు, మా కేసీఆర్ ఇదే ఆయనకి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చారనుకోండి, చాలామంది ఉన్నారంటారా? ఉండరు. గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారు, ఉన్నాడు, గన్నవరం ఉన్నాడు. గన్నవరం లేదు సరే, ఆయన టీడీపీ కదా ఇప్పుడు. వంశీ గారికి ఇవ్వలేదు కదా. ఇక్కడ నేను ఇటు పక్క పోతేనేమో అటు అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఇటు వస్తే నంబూరి శంకర్రావు ఉన్నాడు, అటు వస్తే వినుకొండ అన్న బ్రహ్మనాయుడు ఉన్నాడు, బొల్ల బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. ఎందుకు లేవు? అదేం లేదని అంటారు. నేనేమంటున్నానంటే అసలు ఏముంటుంది అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తాడు. ఇవ్వాల్సిందే కదా, ఎవరైనా ఇస్తారు. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రాధాన్యత తగ్గిలా. నేను కమ్మ సామాజిక వర్గం నుండి వచ్చినాక అవును నాకు ఇలా మనం అడిగిన క్వశ్చన్ కొంచెం డిబేట్ అవుతున్నాం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకి మతాలకి న్యాయం చేయమన్నాడు. అవును. ఆ అన్ని కులాలకి న్యాయం చేసేదాంట్లో కమ్మవాడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా నా దగ్గరికి పనికొచ్చినా కూడా నేను చేసి పెడతా. దాంట్లో తప్పేం ఉంది? దాంట్లో తప్పేం లేదు. నాకు ఓటు వేసారు వాళ్ళు కూడా, రేపు వేస్తారు. కానీ కొన్ని ఓట్లు చీల్తాయేమో
ఆ చీలిక కోసం ప్రతిపక్షం ఆ రకమైన ఎత్తుగడేస్తుందేమో. సరే ఇక్కడ ఒకటం సార్, రాజకీయాల్లో ప్రధానంగా వ్యక్తి బాండింగ్ సార్. ఓకే. ఇక్కడ ప్రతి కుటుంబంతో ఉండే బాండింగ్, ప్రతి వ్యక్తితో ఉండే సంబంధాలు, పార్టీని చూసి ఓటేసేవాడు ఉంటాడు, వ్యక్తులను చూసి ఓటేసేవాడు ఉంటాడు, వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసేవాడు ఉంటాడు. అవును. ప్రజలకి అందుబాటులో ఉండేవాడిని చూసి ఓటేస్తారు, ప్రజలకి హీరోయిజాన్ని చూసి ఓటేసేవాడు ఉంటాడు. సో ఈ ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇవన్నీ సమర్థుడు అనుకున్నప్పుడు ఆయన నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తారు. అసలు ఓడిపోతే పారిపోవటం, పార్టీకి గాలి వస్తే నేను నాయకుడిని నేను లేచి రావటం ప్రజలు ఒప్పుకోరు సార్. ఓకే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ప్రజల్ని నమ్ముకున్న పార్టీని క్యాడర్ని వదిలిపెట్టేకూడదు సార్. వీళ్ళు గాలికి వదిలేశారు సార్, గాలికి ధూళికి వదిలేశారు సార్. వీళ్ళు మాత్రం పిఎస్సి చైర్మన్లని గన్మెన్లను పెట్టుకొని విమానాల్లో ఎగరెత్తారు. ఆ పార్టీకి జెండా మోసినోడిని, ఆ పార్టీకి కష్టపడ్డోడిని గాలికి వదిలేశారు. ఓకే. వదిలేశారు పట్టించుకుంటేగా. వాళ్ళకున్న మెయిన్ ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు కానీ మీ మీద పోటీ చేసే వాళ్ళకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మీరు అవినీతి చేశారు. నేనా? బాగా అవినీతి చేశారని. మరి ఎందుకు 3 పార్టీలు 3 జెండాలు? ఏమో మరి అంటే వాళ్ళ పొత్తులో భాగంగా ఇక్కడ తెనాలని వాళ్ళు జనసేనకి ఇచ్చారేమో, తప్పే ఉంది దాంట్లో. ఓకే, రైట్. మీరు అవినీతి చేశారు, ఆ అవినీతి అనేది మేము ఎండగడతాము, మేము రాబోయే రోజుల్లో దాన్ని అస్త్రంగా చేసుకుని మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్పని అంటున్నారు. అదే రేపు ఎన్నికలు ఎదుర్కోబోతున్నామని చెప్పని అంటున్నారు. తప్పకుండా ఎండా కట్టచ్చు, వాన కట్టచ్చు, ఆ రకంగా అనట్లా నేను. మీరు మీ మీద ఇసుక వ్యవహారంలో బాగా మీరు తిన్నారని చెప్పి, పేదలకి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో తిన్నారని చెప్పి, బాగా అనుయాయులకి బాగా వాళ్ళు ఏదంటే అది చేయించడానికి మీరు ఓకే అన్నారని చెప్పి మీ మీద అపవాదులు. ఇప్పుడు అసలు కాసేపు ఇసుకదే తీసుకుందాం. అసలు ఇసుక ఎమ్మెల్యే మాకేం సంబంధం? ఏమో మొన్న ఈ మధ్యనేగా పెమసాని గారు వీళ్ళంతా వెళ్ళి, మనోహర్ గారు వీళ్ళంతా వెళ్ళి మీరు మీ గొట్టలే ఉన్నాయని చెప్పి మాట్లాడుకొచ్చారుగా. అదేగా నేను చెబుతుంది. అమెరికా నుంచి వచ్చినాడు, ఫస్ట్ టైం గుట్ట చూసుకొని ఇదేదో పెద్ద కొండని ఎక్కినట్టు ఎక్కాడు. మీకు అలా అనిపించింది? అది అయితే అట్టాగే అనిపించింది. అమెరికా నుంచి వచ్చాడు కదా. నారాయణ మనోహర్ గారు కూడా ఉన్నారు ఆయనతో పాటు ఆ రోజున. ఆయన ఎక్కలేక కింద ఉన్నాడు. ఆయన ఎక్కలేక అవి మీరు కాదు ఆ గొట్టలు. అసలు ఇంకోటి కూడా చూతా, అసలు ప్రభుత్వంలో ఇలా మనోహర్ గారు స్పీకర్గా చేసిన వ్యక్తి. అవును. ప్రతిదానికి ఒక పాలసీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ అనాథరైజ్డ్ ఉంటుంది. ఇల్లీగల్ అనేది దొంగ. అది ప్రభుత్వం యొక్క అండదండలను పెట్టుకొని నడిపితే అది ఇల్లీగల్. ఇక్కడ ఇల్లీగల్ చేసేవాడు ఎవడు లేడు. మీకు అవసరం లేదా? అసలు నేను చేయను. అసలు నా గోల్ ఇది కాదు. మీ వెనకాల తిరిగే వాళ్ళకి కూడా చేసి పెట్టలేదా? అసలు చేసి పెడతాం కదా. అంటే ఇక్కడ ఏం చదువుతానంటే, ఇప్పుడు ఆ ఇసుక ఉండే ప్రాంతంలో వైఎస్ఆర్ పార్టీలో తిరిగినాడో తిరుగుతున్నాడో, అర్ధరాత్రి పూట ఒక లారీయో ఒక టాటరో ఇసుక పోసుకొని రేవులోంచి తీసుకెళ్ళి ఆడు అమ్ముకుంటే ఎవడు కాపలా కట్టాడు? మీదేగా. ఇది కాదా ఆ ఏరియా అంతా? ఏరియా నాది కాదంటే ఇప్పుడు తెనాలి నియోజకవర్గ పరిధి మొత్తం నేను ఎమ్మెల్యేనా మాత్రాన అన్ని జరిగినా కూడా ఇదేనా? కాదుగా, అట్లా ఏం కాదు. కాదు కదా. అక్కడ కూల్ చేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి కొల్లిపర ప్రాంతంలో ఇసుక ఉంది. అవును. ఇసుక ఎవరు చేస్తుంది? ప్రభుత్వం ఓ టెండర్ విధానం పెట్టి ఎవరో కంపెనీ తీసుకొని వాళ్ళు ఇసుక చేస్తారు. ఆ ఇసుక గుట్టలు పోసినా, ఇసుక ఇంకోటి పోసినా, ఆ ఎవరైతే ఇసుక చేసే టెండర్దారుడు అతను చేసుకుంటాడు. ఆయనకి మీకేం సంబంధం లేదా? ఆ టెండర్ వేసిన వాళ్ళకి మీకు మాకేం సంబంధం ఉంటుంది అంటున్నా నేను. అదేగా చూస్తున్నాను. ఏం సంబంధం? మరి వాళ్ళు ఆ సంబంధం ఉందనే చెప్తున్నారు. అందుకనేగా ఆ రోజున వెళ్ళి ఆ గుట్టనంతా తీసి ఇదంతా స్థానిక ఎమ్మెల్యే అంతా సంపాదించి పెట్టుకున్నాడు, ఇక్కడ ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అదేగా నేను చూస్తుంది. ఇప్పుడు మా అమెరికాలో అయితే షూట్ చేస్తాడు అన్నాడు ప్రొఫెసర్ చంద్రశేఖరరావు గారు. షూట్ చేస్తారంట అమెరికాలో. ఇప్పుడు భయపడి ఎవడు రావట్లేదు ఆయన వస్తుంటే ఈ షూట్ చేస్తాడు అని. ఓకే. ఈ అవగాహన లేని మాటలు సార్. ఇంకొన్ని రోజులు పోతే ఆయన నోటి నుంచి షూట్ బోటు అనే మాట రాదు. షూ కూడా ఓడదీసి పరిగెత్తాడు. సరే, అసలు ఇసుక మీద కాదా అది తేల్చేద్దాం మనం. అదే సార్ నేను చదువుతుంది. సార్ నాది ఎక్కడ పంచుతాం వెళ్దాం. ఫులిష్నెస్.
మరి ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు ఇట్లాంటివి? ఇప్పుడు నేను ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయాలి అంటే ఈరోజు ఉన్న సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ ఫోను తీసుకొని దాంట్లో టైప్ చేసి వదిలితే అది కూడా అట్టట్టట్టట్ట రౌండ్ తిరిగి వస్తుంది. అది నిజమా? చెప్పలేం కదా. సో ప్రతిపక్షాలు కూడా ఇదే ఆరోపణ, ఏదోటి మాట్లాడి ఎత్తే గొడ్డ ఎత్తి చేసుకోవాలి, బట్ట కాల్చి మీద పడేయటం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఏమని, నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీని ఈ 5 సంవత్సరాల్లో తను పోయినసారి కూడా జనసేనకి పోటీ చేశాడు కాబట్టి నేను జనసేన అని మాట్లాడుతున్నా. ఓకే. అంతకుముందు కాంగ్రెస్ పోటీ చేశాడు. ఎస్, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీనే కదా. ఎస్. ఇప్పుడు నేను కరెక్ట్గా నేను ఒక పాయింట్ చదువుతున్నా, మీరు బాగా ఇది మీరు కూడా అనలైజ్ చేయాలి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇక్కడ మనోహర్ గారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మొదటిసారి సుమారు 12,000 ఓట్లతో గెలిచాడు. అవును. రెండోసారి సుమారు 4,000 5,000తోనో గెలిచాడు. మూడోసారి 12,000 ఓట్లు వచ్చినాయి సార్. ఓకే. 12,000, సగానికి సగం. ఏం సగం మెజార్టీ నేను చెబుతున్నాను మీరు. ఓకే. అయ్యి మెజార్టీలు సార్. ఓకే. మూడోసారి అసలు ఆయనకు ఓట్లు వచ్చింది 12,000. ఓకే. 12,000 అంటే ధరావస్తు డిపాజిట్లు కూడా రాలా. థర్డ్ పొజిషన్. అసలు థర్డో 100 కన్నా తక్కువ 12,000 ఓట్లు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడికి 12,000 ఓట్లు రావటం ఏంటి సార్? ఏం చేస్తారో చేయలేదు, ఎవరికి ఏం చేయలేదనే కదా అక్కడ అతని మీద నమ్మకం లేకపోవటము. ఈ 10 ఏళ్లలో అభివృద్ధి ఎక్కడ, తెనాలి ఎక్కడ వేసిన అభివృద్ధి ఎక్కడ అంటే అక్కడ గొంగళి అన్నట్టుగా ఉందని, అంతే కదా దాని అర్థం. అంతేగా, ఎవరైనా ఆలోచించేది అట్లాగే ఉంటుంది కదా. మరి 4వసారి పోటీ చేస్తే 30,000 వచ్చింది సార్. రేపు 5వసారి పోటీ చేస్తున్నాడు, ఈ 30 ఆ 12 కలిపి వస్తుంది. అది మీకు ఇబ్బంది కదా. 42,000 నేను చెబుతుంది ఆయనకు పోలయ్యే ఓట్లు సార్. పోలయ్యే ఓట్లే. నాకు 2,64,000కి 42,000 ఆయన పోతే కత్తిమయ్య నాకేగా. ఓకే. తెనాలి నియోజకవర్గం ఓటింగ్ 2,64,000 సార్. 10 years ఎమ్మెల్యేగా ఉన్న నాదెళ్ల మనోహర్ 3వసారి పోటీ చేసి 12,000 ఓట్లు వచ్చినాయి. అసలు 12,000 ఓటే ఆయనకు వచ్చింది. 4వసారి పోటీ చేస్తే 29,000 వచ్చింది. రేపు 5వసారి పోటీ చేస్తున్నాడు 2024కి. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఈ 29 ఆ 12 42,000 ఓట్లు ఆయనకు వచ్చేది. 41,000. నాకు 2014లో పోటీ చేస్తే 74,000 వచ్చింది సార్. 2019లో పోటీ చేస్తే 92,000 వచ్చింది సార్. ఈ 94,000 ఆ 74,000 కలిపితే 1,60,000 చిల్లర ఆ ఓట్లు నాకు వస్తాయి. అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అవి వచ్చింది నిజమేగా. అది నిజమేలేండి. ఇది నిజమే. అదేంటి అట్లా దానికి దీనికి వేరేజ్ ఎట్లా వేసుకుంటారు? మరి ఇసుక్కొండ నాది ఎట్ట అయింది? కష్టమే. అయితే ఇసుక్కొండ మీద ఎట్లా అవుతుందని అంటే దానికి నువ్వు దీనికి లింక్ ఎట్టా పెడతారు మీరు? ఇది ఎట్ట కాదు. 12,000 వచ్చింది నిజమేగా. అవును నిజమేగా. 29,000 వచ్చింది నిజమేగా. నాకు 74,000 వచ్చింది నిజమేగా. 94,000 వచ్చింది నిజమేగా. ఇసుక కూడా మీదే నిజమేమో. ఈ 2 కలిపితే నిజం అయితే ఆ 2 కలిపితే నిజం. సరే. సో ఇసుక మీది, గుట్టలు మీవి కాదని అన్నారు. ఓకే, నేను ఒప్పేసుకుంటా. పోనీ మీవి కాదనే ఒప్పేసుకుంటా. మరి ఇక్కడ జరిగిన ఏది పేదలకి ఇళ్ల స్థలాల విషయంలో నేను అదే చెబుతున్నాను. ఏదైనా అన్నిటికీ ఇదేనా ఆన్సర్? అన్నిటికీ ఇది కాదు. నేను లోకల్ అండి. ఎస్. ఇక్కడ ఉండేవాడిని, ఇక్కడే ఉంటా. ఈ ఎలక్షన్ కాదు, ఫర్ ఎవర్. మా తాత ఏడే ఉన్నాడు, మా నాన్న ఏడే ఉన్నాడు, నేను ఏడే ఉన్నాను, రేపొద్దు నా పిల్లలు ఏడే ఉంటాడు. స్థానికత అంశం. వీళ్ళందరూ ఆయారం గయారం. ఎవడు ఏ నియోజకవర్గంలో ఉంటాడో తెలియదు, ఎవడు ఎప్పుడు ఏ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వస్తాడో తెలియదు. వీళ్ళకి విషయం తక్కువ, హడావుడి ఎక్కువ. వచ్చినోడల్లా ఏదోటి చెప్పాలా. వీళ్ళ స్థాయి అది, వీళ్ళ పరిమితి అది. 27,000 మందికి నివాస స్థలాలు ఇటువంటి మాటలా. దాంట్లోనే బాగా తినేసేట మీరు. అదే అంటుంది శివకుమార్ గారు. బాగా లాగేశారు దాంట్లో. అవును. అన్ని ఎకరాలు ఎక్కడి నుంచి సమకూర్చారో, వాళ్ళకి ఎంత ఇచ్చారో, అసలైన లబ్ధిదారులకి నిజంగా 27,000 మంది అసలైన లబ్ధిదారులు ఉన్నారా దాంట్లో? 27,000 మంది అసలైన లబ్ధిదారులు లేక ఉండేది. ఇది దాంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉన్నట్టు చాలా మంది, పార్టీకి సంబంధించిన. ఫూలిష్నెస్. అంతేనా? ఓకే. పార్టీకి సంబంధించేది ఏంటి? లబ్ధిదారులు 27,000 మంది అంటే అసలు మీరు ఇచ్చిన లబ్ధిదారులు టీడీపీ వాళ్ళు ఉన్నారా? అంటే టీడీపీలో ఏ హోదాల్లో ఉన్నాలో కూడా చెబుతా. చెప్పండి మరి. ఏ హోదాల్లో టీడీపీలో ఉన్నాళ్ళు కూడా నివాస స్థలం పొందారు. అదే కాన్సెప్ట్ అది కాదు. ఓకే. అసలు ఇక్కడ ఏంటంటే
తెనాల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ జోక్. ఎందుకంటే ఇది డెల్టా. ఇక్కడ ఒక 6 ఎకరం పొలం కూడా బీడుబాదు, కృష్ణా పరివాహం, ఎస్, గుద్దితే నీళ్ళు వస్తాయి. ఇక్కడ కల్టివేషన్ ఉంది. సో ప్రతి ఎకరా నీళ్ళు అందుతాయి, పంట పండిస్తాడు. 2 కాలువలు ఉన్నాయి తెనాలికి, 2 పంటలు పండిస్తాడు. ఆదాయం, పిల్లల భవిష్యత్తు, చదువు, నాగరికత ఎక్కడ వస్తుంది సార్? నీళ్ళు ఉన్న చోట వస్తుంది. అవును, ఎందుకు? వాటరే కదా అన్నిటికీ. అవును. సో ఇట్లాంటి ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ, పనికిరాని భూమి ఉండదు, ప్రభుత్వ భూమి లేదు. పల్నాడు లేకపోతే ఇంకో చోట పోతే రాయలసీమ ఎట్టంటారట ప్రభుత్వ భూములు ఉంటాయి, పనికిరాని భూములు ఉంటాయి, సేద్యం చేయని భూములు ఉంటాయి, అడవి ప్రాంతం ఉంటుంది, ఆ ల్యాండ్స్ ఉంటాయి. ఇది అది కాదు, ఇది సస్యశ్యామలం డెల్టా ప్రాంతం, కృష్ణా పరివాహ ప్రాంతం. 27,000 మందికి పట్టాలు ఇవ్వటమే చాలా గొప్ప అని మాట్లాడతారు. గొప్ప కాదు, ఎట్టిచ్చామనేది గొప్ప. అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదవాడికి మీద ఉన్న ప్రేమ. ఎట్టిచ్చాం? ఏ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే, ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, నాదెళ్ల మనోహర్ గారు 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా స్పీకర్గా ఉండి ఆయన 10 సంవత్సరాల్లో ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చాడో చెప్పమన్నది. ఇందిరమ్మ గృహాలు ఉన్నాయి, తర్వాత టిట్కో ఇళ్ళు వచ్చినాయి. సరే అన్నీ సార్, ఎంతమందికి ఇచ్చాడు? లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తాను, ఎందుకంటే వాళ్ళకి మూడు పార్టీలు కావు. తెలుగుదేశం ప్రభుత్వం, నాదెళ్ల మనోహరం, వీళ్ళిద్దరు హయాంలో ఎంతమంది ఎమ్మెల్యేలు పనిచేస్తే అంతమంది కలిపి ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చారో చెప్పమనండి. ఓకే, వాళ్ళ మీద నేను ఎన్ని రెట్లు ఇచ్చానో చెబుతా. ఇదే క్వశ్చన్ వాళ్ళు ఏమన్నా వేయినా రేపు వెళ్ళినప్పుడు? డెఫినెట్గా సార్, నేను నిజమే అడుగుతున్నా. నేను ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడతాను. నాదెళ్ల మనోహర్ గారు 10 సంవత్సరాల్లో సార్ మీరు ఎంతమందికి నివాస స్థలం ఇచ్చారు నాకు గుర్తు లేదు అంటే కుదరదు సార్. 20 ఏళ్ళు అయిపోయింది, గుర్తు లేదని అంటారు. ఎట్టంటారు సార్? ఓటర్కి ఎంత గుర్తుంటారు సార్? రోజు కనిపిస్తాడు ఆయన, కనపడతలేదుగా. కనపడితే అది ఎందుకు గుర్తుండదు? మా నాన్న అన్నవ సత్యం గారు ఎమ్మెల్యే పనిచేశాడు సార్ 83లో. మా నాన్న ఎక్కడెక్కడ ఇల్లు స్థలాలు ఇచ్చాడో నేను చెబుతాను సార్. ఏ ఊర్లో ఇచ్చాడో నేను చెబుతా. ఎక్కడ శిలాఫలకం ఉందో నేను చెబుతా. ఎక్కడ మా నాన్న ఇళ్ళ కాలనీకి ఇచ్చే ఆ ఇళ్ళ కాలనీకి అన్నవ సత్యనారాయణ అని పేరు పెట్టారో నేను చెబుతా. ఏ పల్లెల్లో ఇచ్చాడో చెబుతా, ఏ ఊర్లో ఇచ్చాడో చెబుతా. ఎందుకు గుర్తుంది సార్? చెప్పదలుచుకుంటే గుర్తుంటుంది, తప్పించుకోదలుచుకుంటే గుర్తుండదు. చేసుంటే గుర్తుంటుంది, చేయకపోతే గుర్తుండదు. చేయకపోతే గుర్తుండదు. అది మీరు ఈ ప్రశ్న నన్ను అడిగారు. 27,000 మందిని చిట్టికే చెబుతున్నా, లైన్గా నుంచోబెడతా పట్టతో. నుంచోబెట్లా అన్నవ శివకుమార్ ఓటు అడగడం ఛాలెంజ్. 27,000 మందిని కనుక లైన్గా నుంచోబెట్టి ఇక్కడి నుంచి జనసేన ఆఫీస్ దాకా 27,000 మంది నుంచోబెట్టి చేతిలో పట్టా పెట్టి, మళ్ళీ మాట తగ్గితే శివకుమార్ని కాదు 27,000 మందిని నేను ఇచ్చిన వాళ్ళని లైన్గా చేతి. మీరు 27,000 మందికి ఇచ్చారా ఇవ్వలేదని అనట్లా. పట్ట నా పాయింట్ అది కాదు సార్. ఓకే, నువ్వు శాసనసభ్యుడు ఉన్న 10 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చావు? అర్థమైంది. 100 మందికి ఇచ్చావా? లేదు, తెలియదు. 200 మందికి ఇచ్చావా? 500 మందికి ఇచ్చావా? 1000 మందికి ఇచ్చావు? చెప్పు, కనుక్కుంటా. నేను 4 సంవత్సరాల 10 నెలలు 27,000 మందికి ఇచ్చాను. 2 సంవత్సరాల కరోనా అంటే 2 సంవత్సరాల 10 నెలలు మేము పరిపాలించింది. 2 సంవత్సరాల 10 నెలల్లో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కడుతున్నాం. ఇల్లు అవ్వలేదే. ఒరే 2 సంవత్సరాలు 8 నెలలు రా, 2 సంవత్సరాల కరోనా రా. రైట్. మరి వీళ్ళు కరోనా వచ్చినప్పుడు ఏడుండారు సార్? నవరంధ్రాలు మూసుకున్నారు, ఇటు నుంచి గాలిపోయిద్దో కరోనా గాలిపోయిద్దో అని. ఏడుండారు? ఒక్కరోజు కరోనా 2 సంవత్సరాల్లో ఒక్కరోజు తెనాల్లో వచ్చారా? తెనాలి ప్రజలు బాగుండారా? ఎంతోమంది చచ్చిపోయారా? ఇచ్చావా? హైదరాబాద్లో ఎలా అంటే ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే వీళ్ళ వల్ల కాంది, వీళ్ళు చేయలేనిది, వీళ్ళ జీవిత కాలంలో చేయలేనిది. నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తున్నా. వాళ్ళ నాన్న నాదెళ్ల భాస్కరరావు కూడా ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచాడు. ఆయన 5 సంవత్సరాలు కూడా కలుపుకోమను. అప్పుడు కూడా ఏం చేయలేదని అంటారు. నేనేం చేయలేదని చెప్పట్లేదు సార్, మళ్ళీ మీరు రాంగ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. వాళ్ళ నాన్న 5 సంవత్సరాలు, ఈయన 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల్లో తెనాల్లో ఎంతమందికి నివాస స్థలాలు పేదవాడికి ఇచ్చారు? స్ట్రైట్ క్వశ్చన్. దీనికి ఇట్ట డ్యాన్సులు అవసరంలా. నన్ను అడుగు, శివకుమార్ నీ ఎమ్మెల్యే కాలంలో ఎంతమందికి నివాస స్థలాలు ఇచ్చావు?
ఈ నివాస స్థలాలు కాదు, ఇంకోటి అడుగు. నేను స్ట్రైట్గా చెబుతున్నా. దీంట్లో ఏముంది? ఎనీథింగ్ నువ్వేం అడిగినా నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా. డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరిచారా? కొంత చేసా, కొంత చేయలే. టైం చాలేదా? చెప్పినా 2 సంవత్సరాలు కరోనా. మౌలిక వసతులు కల్పించగలిగారా ప్రజలందరికీ? తెనాలి నియోజకవర్గంలో మీకున్న 3 మండలాలు 3-4 మండలాలు 65% కల్పించా. ఇంకొక 35% చేయాల్సింది చేస్తాం ఈసారి. అంతా అన్యాయాలకు ఇచ్చారా లేకపోతే ప్రజలకి మాత్రమే నేను సాయం చేశానంటారా? ఎవరికి దాంట్లో వాళ్ళు కూడా ఉన్నారా? కాదు సార్, ఎవరికి ఇచ్చినా ఇంకా బిల్లులు కూడా రాలా. అదేంటి? కొంచెం డబ్బులు కట్టి ఇటు ఉంటాయి కాబట్టి మా మొదట ప్రాధాన్యత సంక్షేమం కాబట్టి. సో నేను నా 5 ఏళ్ల ఈ టెన్యూర్లో తెనాలి కోసం ఇంత పాటుపడ్డానని మీరు చెప్పగలిగిన ఒక 5 పాయింట్లు చెప్తే చాలు నాకు. అసలు ఇక్కడ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఒక రాజకీయ నాయకుడిగా నేనేం చూస్తానంటే, అరే ప్రజలు నాకు అధికారం ఇచ్చింది దేనికోసం? ఫస్ట్ పాయింట్ దేనికోసం? అసలు ఏం కోరుకున్నారు నా గురించి ప్రజలు? మీరు బాగా చేస్తారు, అది నేను చేశా. ఫస్ట్ నాకు అదే కావాలి. వాళ్ళకి కావాల్సినవన్నీ మీరు సమకూర్చగలరు. ఏం కోరుకున్నారు? ఓకే. అయా ఇళ్ల స్థలం అభివృద్ధి చూపించగలరు. ప్రజలు నన్ను ఏం కోరుకున్నారు చెబుతున్నారు సార్. ఓకే, అదే నన్ను ప్రజలు వచ్చి ఇది కావాలని గారు ఇక్కడ విప్రో కంపెనీ తీసుకురా అని నన్ను అడగల. హైదరాబాద్లో విప్రో కంపెనీ ఉంది, దాన్ని ఇక్కడ తీసుకొచ్చి తెనాల్లో పెట్టి నన్ను అడగలేదు సార్ ప్రజలు. మనోహర్ గారిని అడిగితే అడిగారో నాకు తెలియదు సార్, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి, ఆయన త్యాగలడు కాబట్టి. 10 సంవత్సరాల్లో చాలా విప్రో కంపెనీలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, విప్రో, ICL, టెక్ మహీంద్రా, IBM ఇట్లాంటి కంపెనీలన్నీ ఆయన తెచ్చాడు. వాటిని మీరు కొనసాగించలేకపోయారు. ఓకే. నన్ను అడగల ప్రజలు. ఓకే. నన్ను ఏం అడిగారు? మరి ఓ శాసనసభ్యుడిగా సాగునీరు తాగునీరు విషయంలో ఇవ్వాలి, కావాలి. పంట పొలాలు ఉన్నాయి కాబట్టి వాటికి 2 పంటలకి నీళ్లు సమకూరాలని వాళ్ళు కోరుకుంటారు. ఒక ఇల్లు కావాలని కోరుకుంటారు. పిల్లలకి మంచి విద్య కావాలని కోరుకుంటారు. వాళ్ళకి వైద్యం కావాలని కోరుకుంటారు. దాని దగ్గర అవుదాం. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అవును. సుమారు 320 పడకల హాస్పిటల్. అవును. నా ముందు పనిచేసిన ఎమ్మెల్యేలు రాజారావు అవ్వచ్చు, మనోహర్ గారు అవ్వచ్చు, అంతకుముందు ఉమ్మగారు అవ్వచ్చు, అంతకుముందు రావి రవీంద్రనాథ్ గారు అవ్వచ్చు, అంతకుముందు మా నాన్న, అంతకుముందు భాస్కరావు, వీళ్ళందరూ అవ్వచ్చు. అబ్బో, చాలామంది గుర్తున్నారు మీకు. ఇంకా స్టోరీ వద్దులేండి. అప్పటికి మీరు చెప్పే పేర్లు ఎవరికి తెలివి కూడా ఉండవచ్చు, తెలియకపోవచ్చు. అదేగా లోకాల్ ఎలలో అద్దులు సందులు గొంతులు తెలియని వాళ్ళ తెనాలి వచ్చి నాది తెనాలి అంటే ఒప్పుకోవటానికి ఇది ఏమన్నాడు జాగిరా? శివన్న అడ్డా. ఎల్లల తెలియనాడు, సందులు తెలియనాడు, గొంతులు తెలియనాడు, తెనాలి పొలిమేళ్ళ తెలియనాడు. ఎగేసుకొచ్చి ఇది నాది అంటానికే పంచుకోవటానికి ఏమన్నా ఇది అనుకున్నారా ఏంది? లోకాల్ శివన్న లోకాల్. తమ ఊరకనేస్తారు బిరుదు, ఊరకనేస్తారు అవార్డు ఇవ్వరు. ముద్దుగా పిలుచుకున్నా, ప్రేమగా పిలుచుకున్నా శివన్న లోకల్. చెప్పండి. వైద్యం వీళ్ళందరూ పనిచేశారు సార్. నేను ఇప్పుడు చెప్పిన ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ కృషి చేస్తేనే ఆ హాస్పిటల్ 380 పడకల హాస్పిటల్, 20 పడకల హాస్పిటల్ అయింది సార్. నేనేం చెప్పానో మళ్ళీ బాగానండి సార్. నా ముందు పనిచేసిన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు, నా ముందు పనిచేసిన నాదెండ్ల మనోహర్ గారు, నా ముందు పనిచేసిన గోగినేని ఉమ్మగారు, ఆ ముందు పనిచేసిన రావి రవీంద్రనాథ్ గారు, ఆ ముందు పనిచేసిన మా తండ్రి అన్నాబత్తం సత్యనారాయణ గారు, ఆ ముందు పనిచేసిన నాదెండ్ల భాస్కర్ గారు, వీళ్ళ టైంలో ప్రతి వ్యక్తి ఆ హాస్పిటల్ని ఎంతో కొంత అభివృద్ధి చేశాను. నేను శాసనసభ్యుడైనా 4 సంవత్సరాల 10 నెలలు, 2 సంవత్సరాలు కరోనా. ఆ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తూ దాన్ని 300 పడకల హాస్పిటల్కి సుమారు 6 కోట్ల రూపాయలతో దాన్ని అమరావతి రోడ్లో ఉంది హాస్పిటల్, మార్చిపేట బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డాక్టర్సు, ఆక్సిజన్ ప్లాంటు, అలా మొత్తం నేను తీసుకొచ్చి చేసి, దాంతోపాటు ప్యారలల్గా ఈ పట్టణం చుట్టుపక్క మండలాలు, చుట్టుపక్క నియోజకవర్గాలకి ఇది పెద్ద హాస్పిటల్ వస్తూ ఉన్నారు. ఈ టౌన్లో ఉన్న వాళ్ళందరూ ఆడకపోతుంటే ఇది హెవీ రష్ అవుతుందని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని 5 ఒక్కొక్కటి 1,30,00,000 రూపాయల నుంచి 1,10,00,000 వరకు ఎక్కడెక్కడ స్థాపించారు? అది ఇక్కడ పాయింట్. పాత గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను. అది ఎక్కడ? టౌన్ మధ్యలో ఉంటుంది.
ఆ 3 బొమ్మల సెంటర్ దాటంగానే కొంచెం వస్తుంది అక్కడ. బ్రహ్మాండంగా ఉంది. అవును. పొద్దున పూట వెళ్తే కిటకిటలాడుతున్నాం. రోజు 100 మంది అవుట్ పేషెంట్స్ కానీ ఇన్ పేషెంట్స్ కానీ రోజు దీనికి ఓపీ. ఓకే. హాస్పిటల్లో డాక్టర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. రోజుకి 64 రకాల వ్యాధి నిర్ధారణ టెస్టులు చేస్తున్నాం సార్. ఫ్రీ. బీపీ, షుగరు, థైరాయిడ్, ఇంకోటి యూరిన్ టెస్ట్ మొత్తం ప్లస్ మందులు ఫ్రీ. ఓకే, అదొకటి హెల్త్ క్లినిక్. ఐతానగర్ 2, చెంచుపేట 3, తర్వాత సుల్తానాబాద్ ఇంకోటి ఓపెన్ అవ్వాల కన్స్ట్రక్షన్లో ఉంది అక్కడ మారిస్పేట. ఓకే. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఓపెన్ కూడా ఉంది. ఈ 4 హాస్పిటల్ ఫంక్షనింగ్ జరుగుతున్నాయి సార్. చూడాలి. చూసాను నేను, అది చూసి వచ్చాను. పాపం మా మనోహర్ గారు చూడాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఊరికనే మన ఊళ్ళో లేం కదా అని చెప్పి జనాలు ఇట్టాగే ఉందంటే ఎట్ట. నువ్వు తీసుకొచ్చిన విప్రో కంపెనీ ఏడుందో చూపితే నేను తీసుకొచ్చిన హాస్పిటల్ చూపిస్తాను సార్. నేను చూపిస్తా, తీసుకెళ్ళి డెఫినెట్గా ఛాలెంజ్ వెళ్దాం, మన ఇద్దరం వెళ్దాం. మనోహర్ గారిని కూడా చూస్తున్నాను నేను. ఇద్దరం వెళ్దాం దాన్ని. నేను కట్టిన 3 హాస్పిటల్ ఓపెన్ అయ్యి 3 ఫంక్షనింగ్ చేస్తున్నాయి. 3 హాస్పిటల్కి వెళ్దాం. నేను చెప్పింది లేకపోతే వద్దు, నన్ను ప్రజల ముందే నుంచుంటాను. ఓకే. ప్రజల ముందు నుంచుంటా. ఇదొక అభివృద్ధి. ప్రజల ముందు నుంచుంటా నేను. నుంచుంటారు, సమస్య లేదు. నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి విప్రో కంపెనీ ఇంకో కంపెనీ అది ఉండదులేండి. అది ఇక్కడ ఉంటే కనిపించేది ఈ పాటికి. అట్టగా సార్ 10 సంవత్సరాలు నా ముందు చేసినాడు కదా. చేసి ఉండొచ్చు. మరి నువ్వు ఇప్పుడు చెప్పే అభివృద్ధి అప్పుడు చేసి ఉంటావుగా. నువ్వు ఇప్పుడు కావాలని కోరుకుంటున్న అభివృద్ధి అప్పుడు చేసి ఉండాలిగా. చేసి ఉండాలిగా. అంటే నీ టైంలో మాత్రం లేదు, రేపు గెలిపిస్తే మాత్రం చేస్తా. ఇదేమన్యాయం సార్. ప్రజలు గమనిస్తారులేండి, చూస్తారు తప్పకుండా. మరి అది తప్పు సార్. ఓకే. నేను చేయలేదని చూడు. అబ్బాయి శివకుమార్ విజయవాడ తెనాలి రోడ్డు వేసావా? నేను వేయలేదు సార్. వేస్తా అన్న మాట నిజమే. ఎందుకని నేను వేయలేకపోయా. అది 230 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ సంతకం పెట్టాడు. ఆ తర్వాత అమరావతి రోడ్డు అటు వస్తుంది, దానికి ప్రయారిటీ ఇచ్చారు. దీనికి డబ్బులు ఇవ్వలేకపోయారు. ఇవ్వలేని మాట నిజమే, తప్పే ఉంది దాంట్లో. నేను ప్రజలకు చెప్పిన మాట నిజమే, ముఖ్యమంత్రి గారిని అడిగిన మాట నిజమే. ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇచ్చాడు, తొందరలో విజయవాడ తెనాలి 4-వే అయిద్దని చెప్పిన మాట నిజమే. నేను అబద్ధం అంటలా. ఎస్, ఐ స్టాండ్ మై వర్డ్స్. మొన్న తెనాలి సభకు వచ్చినప్పుడన్నా అడిగారా మీరు కావాలని? కానీ 1800 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లో వేసేయండి నేనే సార్. అట్లాగే హాస్పిటల్ 3 హాస్పిటల్కి వెళ్దాం, దీనికి వెళ్దాం, ఐతనార్ వెళ్దాం, సుల్తానాబాద్ వెళ్దాం. ఇప్పుడు అక్కడ రోజు ప్రతి సెంటర్లో పేషెంట్స్, డాక్టర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ల్యాబ్, మందులు. వెళ్దాం అక్కడ కేస్ షీట్ చూద్దాం, రిజిస్టర్ చూద్దాం. అదొకటేనా ఇంక మీరు చేసిన అభివృద్ధి? ఇంకేం లేవా? నేను అంటుంది అది 1, 2, 3 తర్వాత మాట్లాడుకుందాం సార్. అసలు మన కళ్ళకు కనపడేది ఉందగా. అవును. అంటే నేనేమంటున్నానంటే నా దృష్టిలో ప్రజలకి అభివృద్ధి అంటే విద్య, వైద్యం, ఈ 2 చాలా అవసరం. ఎవరికి? ప్రతి వ్యక్తికి అవసరమే, మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి ఇంకా అవసరం. అవును, ప్రతి వ్యక్తికి అవసరమే, మరి ముఖ్యంగా పేదవాడికి, మధ్య తరగతి వాడికి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధిలో వీళ్ళందరూ ఉండాలి సార్ అని చెప్పా, నేను లేరని చెప్పాల. అవును. కానీ నేను తీసుకొచ్చిన హాస్పిటల్లో, నేను కట్టించిన హాస్పిటల్లో 3 హాస్పిటల్స్ ఒక్కొక్కటి 1,10,00,000 రూపాయలతో బ్రహ్మాండంగా కట్టి ఈరోజు సామాన్యుడు, మధ్యతరగతి వాడు, ఇంకెవరైనా కానీ వాళ్ళందరూ అక్కడ చక్కగా వాళ్ళ రోగ నిర్ధారణ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. దీన్ని ఏమంటారు? అభివృద్ధి అని అంటారు. అంటే ఒక మధ్యతరగతి వాడిగా, నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినాడిగా, నా నియోజకవర్గ ప్రజల ప్రాథమిక అవసరాలు, మరి మెరుగైన ఆరోగ్యం, వాళ్ళ పిల్లలకి మెరుగైన విద్య, వాళ్ళ కుటుంబంలో అంతో కొంత అభివృద్ధి జరిగేదానికి వాడికి కావాల్సిన నివాస స్థలం, లేకపోతే నివాస స్థలం, దాన్ని ఇల్లు కట్టియటం, ఇట్లాంటి అటితో నేను బ్రహ్మాండంగా చేశాను. మీరు నెంబర్ 1 బ్రహ్మాండంగా. నా భూతో నా భవిష్యత్. ఈ నియోజకవర్గం పుట్టినాక ఇంతవరకు అన్నాబత్తుని శివకుమార్ అనేవాడు శాసనసభ్యుడు కాకముందు వరకు ఈ తెనాలి చరిత్రలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరూ గెలిపించిన నివాస స్థలాలు 13,000 మందికి. ఈ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి చెబుతున్నా, ఇప్పుడు 27,000. నేను 4 సంవత్సరాల 8 నెలల్లో 2 సంవత్సరాల కరోనా టైంకు తీసేస్తే 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చాను. దీన్ని చూసి ఓర్చుకోలేరు.
ఇలా జీవితంలో ఇలా జీవిత కాలాల్లో చేయలేరు. ఈ చేయలేని నేను చేసిన ఈ గొప్ప పనికి మీరు ఒప్పుకోలేరు. ఈర్ష్య, దురద, అసూయ ఏదో జరిగిపోయింది. అందుకేనంట మీ మీద అన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, కానీ మీ మీద బురద వేస్తున్నారు, దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మీదే. ఎంత ధైర్యం ఉంటే తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసుకు తిరుగుతున్నాం. బురద పడుతుందని తెలిసి కూడా. ఎంత ధైర్యం ఉంటే తెల్ల సొక్కా తెల్ల ప్యాంటు మీద మచ్చ లేకుండా తిరుగుతున్నాం. అది ఓకే ఉందా? పైగా మీరు వేసేది పొందూరు కాటన్ అని చెప్పారు కదా. రోజు తెల్ల సొక్కా తెల్ల ప్యాంట్ వేసి తిరుగుతున్నాం. సో అంత స్వచ్ఛంగా ఉంది మీ మనసు కూడా. మీరు అంత స్వచ్ఛంగానే మీరు ప్రజలకు సేవ చేస్తున్నారు అంటే అనుమానం. సో రాబోయే రోజుల్లో ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మెజారిటీ విషయంలో కొంచెం ఏమన్నా 3 పార్టీలు కలిసినాయి కాబట్టి నేను అడగటం అవసరం, లేకపోతే నేను అసలు అది అరెస్ట్ చేయను ఆ విషయం కూడా. చెప్పాక సార్ మీరు వేసిన 1276 మొత్తం మనం ఇందాక ఏదో మాట్లాడుకున్నాం అంతే. లేదు, మనోహర్ గారికి 12 ఏళ్ళు వచ్చిన మాట నిజం. ఓకే. మనోహర్ గారికి 19లో 29 ఏళ్ళు వచ్చిన మాట నిజం. ఈ 2 కలిపితే ఆయన కొత్తవి. అవి మొత్తం మీకే వస్తాయా? కాక ఇంకేముంది? అదేంటి, ఆయన జనసేన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లంతా ఆయనకి వేస్తారని ఆయనకి నమ్మకం ఉంది. తన కమ్మ సామాజిక వర్గం ఓటర్లంతా తమ వైపు ఉంటారని నమ్మకం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అంతా కూడా తనకు వస్తుందన్న నమ్మకం ఆయనకు ఉంది. కాదు సార్, నేనేవుడిని? మీరంతే, మీరు అవ్వచ్చు. మీరు ఎమ్మెల్యే. నా సామాజిక వర్గం ఏంటి? సామాజిక వర్గం గురించే కాదుగా, అది అన్నీ ఉంటాయి కదా దాంట్లో. ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందిగా. మనోహర్ గారు ఏ సామాజిక వర్గం అన్నారు? కమ్మ సామాజిక వర్గం. మరి నేనేంది? మీరు అదే. మరి నాకెందుకు వేస్తారు. మరి ఆయనకి ఎందుకు వేస్తారు? నాకెందుకు సార్? ఆయనకి వేస్తారండి. నాకెందుకు? మీకు వేస్తారేమో. ఆయనకి వేస్తారు, నాకు అనవసరం. చీలికి వస్తుంది ఓట్లలో. మరి గెలుపునేం కాక ఇంకెవడు ఉంటాడు? సో చివరికి ఆన్సర్ నా చేద్దే చెప్పిద్దామని చూస్తుంది, అంతే కదా. నేనేమంటున్నానంటే, నేను శాసనసభ్యుడిగా మా పాయింట్ ఏంటంటే, ఓట్ల చీలికి వచ్చినప్పుడు అది మీకు లాభిస్తుందా వాళ్ళకి లాభిస్తుందా అని అనేది. నేను మళ్ళీ నా దాంట్లో ఆన్సర్ ఉంది సార్. జనసేన పార్టీ అభ్యర్థిగా నాదెళ్ల మనోహర్ గారు 2019లో పోటీ చేసే 29,000 ఓట్లు వచ్చిన మాట నిజం సార్. అంత మించి రాలా. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 12,000 ఓట్లు వచ్చిన మాట నిజం సార్. ఈ 2 కలిపితే వచ్చే ఓట్లు రేపు వస్తాయని నేను చెబుతున్నా. సో దాంట్లో ఎటువంటి సంకోచం లేదు, ఎటువంటి ఆలోచన లేదు. ఇంకా మీరు రాజకీయాలు మీరు ఊహించుకొని మీరు చెప్పిందే నిజం ఎట్టయిద్ది. ఓకే. ప్రజలు కులాన్ని చూసో మతాన్ని చూసో పార్టీని చూసో ఓటు కాదు. రైట్. చేసిన దాని మీద నాయకుడు నడక, అందుబాటులో ఉండటం, కష్టాల్లో సుఖాల్లో అందుబాటులో ఉండటం, మనం పిలిచే మన మాట మన కష్టం వింటున్నాడా లేదా, ఇవన్నీ చూస్తారు సార్. ఓకే. గతంలో ఇదే మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి మిస్సెస్ మనోహరం గారు రేషన్ కార్డుని వాళ్ళింట్లో ఓ డయాస్ వేసి కూర్చొని దేవీ చౌక్ వరకు ప్రజలను లైన్లో నుంచోబెట్టి పొద్దున పూట 9 దగ్గర నుంచి సాయంత్రం 4 దాకా క్యూలో నుంచోబెట్టి రేషన్ కార్డు నాకు పంచింది. ఇది నిజం కాదని చెప్పమను, నేను ఫోటోలు చూపిస్తాను. అది వాళ్ళకుండే విలువ. అదే పేదవాడికి ఇళ్ల స్థలాలు వాడికి చక్కగా ప్రేమతో అభిమానంతో ఇచ్చాం. వాడికి భోజనం పెట్టి ఇచ్చాం సార్. రేషన్ కార్డు సార్, రేషన్ కార్డు. అర్థమైంది. మేము రేషన్ కార్డు, ఇంకో కార్డు, ఆధార్ కార్డు, లేకపోతే ఇన్కమ్ కార్డు, క్యాస్ట్ కార్డు ఇంటికి డోర్ డెలివరీ చేసాం. ఇంటికి డోర్ డెలివరీ ఎట్లా? వాలంటరీ చేత. ఎవరిది సార్ ప్రేమ? ఎవరిది సార్ అటాచ్మెంటు? ఎవడు సార్ పేదవాడి కుటుంబాలను చూసింది? మర్చిపోతారా? మర్చిపోరు. చేసాం కదా, చేసింది అబద్ధం కాదే కాదు. ఇంకా ఫైనల్గా ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఇంకా ఏ సార్ మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తే? అసలు నన్ను గెలిపిస్తే నేను గెలక ఎవడు గెలుతాడు? అసలు ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇది మరీ విచిత్రం. మిమ్మల్ని కంటిన్యూ చేసిన తర్వాత మీరు స్పెషల్గా చేయగలిగింది ఏంటి ఇంకా తెనాలి నియోజకవర్గానికి? డెఫినెట్గా సార్, నేను ఇప్పుడు మీ తెనాలి ఎంట్రీ అవుతుంటే విగ్రహాలు పెట్టాను. అవును. ఎవరికి పెట్టానో తెలుసా? ఈ తెనాలి చరిత్రని ఈ 76 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక, అంత ముందు రాకముందు కళల కానాచి తెనాలి. అవును. ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది సినిమా నాటక సాహిత్య కవులు కళాకారులు నిలయం సార్ ఇది. అటువంటి మహానుభావులకి నిలయమైన ఈ తెనాల్ని
ఆ మహానుభావుల యొక్క వారసులంగా మనవరా, ఉమ్. ఆ మహానుభావుల విగ్రహాలని తెనాలి బండి అని చెప్పి పెట్టా. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని విగ్రహాలు ఇనాగరేషన్ కూడా అయింది. అవును. నిజంగా ఆ విగ్రహాలు అక్కడ పెడతాం. ఆ మహానుభావులకి విగ్రహాలు ఇనాగరేట్ చేసినప్పుడు వారి యొక్క అభిమానులైతే, వారి యొక్క వారసులైతే, వారి యొక్క శిష్యులైతే వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తుంటే నాకు ఇప్పటికీ ఆనందం. బా, ఎంత గొప్ప పని చేసామరా అని. ఎందుకు పెట్టానంటే అది అలా వారసులం మేము సార్. అసలు ఆ నేటివిటీ నాది. ఎందుకు ప్రజలు శివన్న లోకల్ అన్నారంటే ఆ మహానుభావుల చరిత్ర మంది, ఈ చరిత్రని భవిష్యత్ తరాలకు తెలియాలని అపురూపంగా దాన్ని తీసుకొస్తే ఒకడంటాడు ఆ ఎతర రోడ్డు వేయొచ్చుగా, ఈ డబ్బులు పెట్టి ఎగరాలు పెట్టకపోతే అంటే రోడ్డు పెట్టించారు, తప్పేం లేదు, రోడ్డు వేస్తాం. 76 సంవత్సరాల చరిత్ర, అవును, 120 సంవత్సరాల తెనాలి మున్సిపాలిటీ చరిత్ర, బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ జనరేటెడ్ తెనాలి రెవెన్యూ పిర్కా. ఓకే. బ్రిటిష్ కాలం నుంచి రెవెన్యూ జనరేటెడ్ తెనాలి పిర్కా. డివిజన్ కాదు, అప్పుడు పిర్కా. ఆ తర్వాత డివిజన్ అయింది. ఈ చరిత్ర మాకుంది ఈ చరిత్ర. ఆ చరిత్రకి జీవం పోసా, నిలువుటద్దాం అంటారు. యా, ది గ్రేట్ ఎన్టీ రామారావు ట్యాంక్ బండి పెడితే ఆ రోజు తిట్టారు, కానీ ఆ చరిత్ర నిలిచిపోయింది. నా బాస్, నా జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా చేత ఈ విగ్రహాలు పెట్టిస్తే తెనాలి చరిత్ర నిలిచిపోతుంది. అవును, ఇది చరిత్ర. ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? దాన్ని పూర్తి చేస్తాను. ఓకే. ఇప్పుడు 18 ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వరకు సంక్షేమానికి ప్రయారిటీ ఇచ్చాం. రేపు సంక్షేమంతో పాటు తెనాలి పట్టణాన్ని పూర్తిగా ఈ తెనాలికి ఆంధ్ర ప్యారిస్ అని ఎట్ట పేరుందో ఆ రకంగా రూపుదిద్దుతారు. ఆ రకంగా తీసుకురావడానికి 100% చేస్తాం. ఓకే. ఎందుకో తెలుసా, దీంట్లో దాపరికం ఏమి లేదు. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, 3 సంవత్సరాలు పరిపాలన, సంక్షేమం చేసాం, ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నాం. రాబోయే 5 రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకి ఈ ఆంధ్ర ప్యారిస్కి పిలువబడే ఈ తెనాల్ని అన్ని రంగాల్లో ముందుంచడం కోసం రేపు ప్రణాళిక చేయబోతున్నాం. నో డౌట్. సమస్యలే తీసుకొస్తాం, తీసుకొచ్చేది మేమే, చేసేది మేమే, తెచ్చేది మేమే, చేసేది మేమే. ఇప్పుడు చేయట్లా, అంతే కదా. ఇప్పుడు మీరు సంక్షేమమేనా అని అనొచ్చు. ఎస్, బట్ మేము చెప్పింది చేసామంటున్నాం. రేపు కూడా అంతే, డెఫినెట్గా చెప్పింది చేస్తాం. నో డౌట్. 5 years స్పాన్ సార్. నేను అదే చెబుతున్నాను. అమలు కానీ చేయలేని మా ముఖ్యమంత్రి చెప్పడం. సో రాబోయే రోజుల్లో తెనాలిలో మళ్ళీ శివన్న, లోకల్ శివన్న. దాంట్లో అనుమానం డౌట్ లేదని అంటారు. రెండో వర్డ్ 80%, 90% అని కూడా వేసుకోవద్దా? అక్కర్లేదా? పర్సంటేజ్లు అక్కర్లా, 100 to 100 వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు నన్ను కూర్చోబెట్టి అట్లా మాట్లాడితే ఈ ఎమ్మెల్యే గారు కళ్ళు నెత్తికొచ్చి మాట్లాడుతున్నాడు, అహంకారంతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అవును, న్యాచురల్ గా వస్తుంది. ఒక రకమైన కాదు, నాది అహంకారం కాదు. కళ్ళు నెత్తికేం రాలన్నా, నా ఏడే ఉన్నాయి, ఇప్పుడు ఏడే ఉంటాయి. కానీ వాస్తవకత, రియాలిటీ, నేను చేశాను కాబట్టి ప్రజలు నా వెనుకుంటారన్న ఆలోచన కూడా కాదా? అసలు కాదు సార్. అసలు ప్రజలు ఏం కోరుకుంటే చేశాను సార్. నేను అదే అన్నా కదా. నేను కూడా నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా, అన్నయ్య నువ్వు ఇక్కడ మా ఇంటికి వచ్చి వెళ్ళు అంటే నేను అదే చేశా. అసలు నువ్వు ఏం కోరుకుంటే చేశా. నేను ఏటీఎం ఎనీ టైం ఎమ్మెల్యే. ఓకే. నేను నా 5 సంవత్సరాల్లో 6,238 ప్రోగ్రాములు చేశా. నేను మీకు ఎవిడెన్స్, ఏ రోజు, ఏ తారీఖు, ఏ టైము, ఏ ప్రోగ్రాం చేశానో కూడా ఇస్తాను. ఈ పోతే కూడా నేను ప్రజల ముందు నుంచుంటా. దీనికైనా రెడీయే. ఛాలెంజ్ ఈపోయినా నేను ప్రజల ముందు నుంచుంటానికి రెడీగా ఉన్నా, నేను చేసిన ప్రోగ్రాం. కానీ శివకుమార్ గారు, ఫైనల్గా మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. నేను ప్రజలకి చేశానన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ప్రజలు నాతో ఉన్నారన్న కాన్ఫిడెన్స్ అయితే మీలో కనిపిస్తోంది. నిజంగా ప్రజలు కూడా మీతో నడుస్తారన్న ఆశ కూడా నేను మళ్ళీ చూస్తున్నాను. అది వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏమి చెప్పాడో
అవి చేసి చూపించిన పార్టీగా, ఇచ్చిన పార్టీగా ప్రజలు ఎందుకు ఆదరించరు? రైట్. అంటే అనుమానం లేదు. చేయకపోతే ప్రజలకి వీళ్ళు అబద్ధం చెబుతున్నారు. టీవీలో ఇంటర్వ్యూ చూసినంత మాత్రాన్ని ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోలేదా? కరెక్టే. నేను దాంట్లో ఒకటే చెబుతున్నా. ఇప్పుడు నేను ఫ్రాంక్గా మాట్లాడితే ఏదైనా దీంట్లో ఏమో తప్పు. నేను చేసినవి ఉంటాయి, నేను చేయనివి ఉంటాయి. నా ముందు 10 సంవత్సరాలు చేసిన వ్యక్తి అభివృద్ధి కోసం నన్ను గెలిపిండి ఈ తెనాలని అభివృద్ధి చేస్తానంటే, అరే 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలేదనే అది చెప్పు. అవును. అదేమంటే నేను వేసిన రోడ్డు మధ్యలో ఆగింది అంటాడు. 20 సంవత్సరాల క్రితం నువ్వు రోడ్డు బియ్యం చేస్తే అది మధ్యలో ఆగితే నాదే తప్పు. నేను 5 సంవత్సరాలేగా, కతిమ 15 సంవత్సరాలు మీ ఇద్దరేగా, అది మీ ఇద్దరు తప్పు. ఏం చేశారో అది మీరు తెలుసుకోండి. ఇప్పుడు మరి 10 సంవత్సరాలు ఏం చేసావు? ఇప్పుడు వచ్చి ఏదో చెబుతావు, ప్రజలకు అందుబాటులో ఉండవు. ఉన్నప్పుడేమో సకుటుంబ సమేత సఫరవారే, ఇప్పుడేమో అసలు ఎవరూ లేరు. ఇప్పుడు ఎలక్షన్ అంటే 2 నెలల్లో తెనాలి వచ్చి కూర్చున్నారు. మళ్ళీ తెనాలి వచ్చి నాది తెనాలి నీది తెనాలి. ప్రజల కష్టంలో ఉండం. పార్టీకి ఓటేసినాడు 29,000 మందిని పట్టించుకోవాలా, వాళ్ళని గాలికి వదిలేసాడు. వాళ్ళ మంచి చెడు లేదు. ఆఖరికి పోటీ చేసిన అభ్యర్థులకు కూడా మంచి చెడు లేదు. ఎలక్షన్ అంటే ఎవడు ఒకడు తునమో బనమో ఇచ్చే ఖర్చులు ఉంటాయి రా నాన్న జాగ్రత్తగా అంటే అది కూడా చేయలే. ఎట్ట సార్ ఇది? ఎట్ట ఓటేయాలి ప్రజలు ఆయనకి? ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి? ఏం చూసి ఓటేయాలి? వాళ్ళ నాదల్ల భాస్కరరావు గారు చేసింది చూసి ఓటేయాలని చెబుతాడా? చెప్పలేడుగా. మరి 10 సంవత్సరాలు నువ్వు చేసావుగా, అది చూసి ఓటేయాలా? మరి 10 సంవత్సరాలు ఎందుకు ఈ తెనాల్లో లేకుండా పోయావు? ఎలక్షన్ ఇప్పుడు వచ్చి నేను ఎందుకు వచ్చావు? సో స్థానికత అంశం అయితే తెనాలి ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తోంది ఇక్కడ. మరి కదా. రైట్. అంటే ప్రజలు ప్రజలు రాజకీయ నాయకులతో రోజు పని రాపోవచ్చు. అవును. కానీ రోజు పని వచ్చేవాడికి ఎవడో ఒకటి ఏదో పని వస్తుంటారు కదా, అందుబాటులో ఉండాలిగా. అందుకేగా మమ్మల్ని గెలిపించింది. ఎస్. ఎందుకు గెలిపించారు ప్రజలు? రోజు పని వచ్చిందని, పని వచ్చిన రోజు మనవాడు ఉంటాడు అని మనవాడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం. పాప అధికారులు చెప్పి చేపిస్తాడు. చెప్పండి, మీ చివరి వాయిస్ ఏమైనా ఉందా? సో నేనేమంటానంటే రాజకీయాలకి కేవలం మాటలు చెప్పి కేవలం నటన చేసే ప్రజలు ఓట్లేస్తారు అనుకునే రాజకీయాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వస్తి పలికాడు. ఓకే. రాజకీయాలు అంటే నిబద్ధత, నిజాయితీ. నాయకుడు అనేవాడు పదవిలో ఉన్నాడు, ప్రజాసేవకుడుగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఓ సిస్టాన్ని ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. అది ప్రజలు మెచ్చుకుంటున్నారు. రైట్. ఈ మార్పు రేపు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో మళ్ళీ పోయినసారి 151 వచ్చింది. 151 సీట్లు పోయినసారి నిలుపుకోవటమే కాకుండా ఆ సీట్లను మించి విజయం రేపు రాబోతాం. 100% వస్తుంది. ప్రజలు ఆ రకంగానే ఉంది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.